ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన బ్రతుకు కాలంలో దేవుడు మనకిచ్చిన కొంచెం సౌండ్ పెట్టుకున్నా మరొక విలువైనటువంటి సమయాన్ని బట్టి మన తండ్రి అయిన దేవునికి, జగద్రక్షకుడైన క్రీస్తు వారి నామంలో మరి మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుకుంటూ, దేవుడి మాటలు వినటానికి వచ్చిన మీరు చెప్పబడుతున్న మాటలు వింటున్నప్పుడు దయచేసి చెబుతున్న ప్రతి మాట జాగ్రత్తగా విని గ్రహించవలసిందిగా క్రీస్తు పేరట మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుడి మాటలు వినటం అనేది మన జీవితంలో అన్నిటికంటే గొప్పది అన్న సంగతి మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే మన జీవిత కాలంలో మనం చేసే పనులు ఎన్నున్నా, ఉదయం లేచింది మొదలు రాత్రి మన పడకల మీదకి చేరుకునే లోపు చేస్తున్న ప్రతి పనిని మనం ఆలోచిస్తున్నప్పుడు, మనం చేస్తున్న ప్రతి పని కంటే, అన్ని పనుల కంటే గొప్ప పని, విలువైన పని ఏది అంటే ఆయన మాటను వినటం, ఆయన మాటలు చదువుకోవటం, వాటి ప్రకారంగా బ్రతకటమేనని నిస్సంకోచంగా చెప్పక తప్పదు. పిల్లరా, ఈ అదృష్టం లేక ఇప్పటికే చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అవకాశం ఉండి వినియోగించుకున్న వారు కొందరైతే, అసలు దేవుడి మాటలు వినాలన్న ఆలోచన లేకుండా లోకాన్ని విడిచిపెట్టిపోయిన వారు కూడా లెక్కకు మించి ఉన్నారు. పిల్లరా, అందుకే దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని, ఆయన ఇచ్చినటువంటి అంతకంటే శ్రేష్టమైనటువంటి ఆయన మాటలలో ఉన్న మకరందాన్ని, ఆయన మాటలలో ఉన్న గొప్పతనాన్ని విని ఆస్వాదించి మరి అనేకులకు పంచిపెట్టాలన్న ఆలోచనతో మనం విందాం. దేవుని పిల్లలారా, దేవుడి యొక్క మనసులోకి, అంటే 66 పుస్తకాలలోకి తొంగి చూసి ఈరోజు కూడా కొన్ని సంగతులు మనం తెలుసుకున్నాం. పిల్లరా, మనందరికీ కన్నతండ్రి అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు. మన తండ్రి అయిన దేవుడు తన గురించి తాను పరిచయం చేసుకునేటప్పుడు ఎలా పరిచయం చేసుకున్నాడు అంటే, ఒక పనివాడుగా ఆయనను ఆయన పరిచయం చేసుకున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం మొత్తం మీరు చదవగలిగితే అక్కడ మనకు కనిపించేది ఏంటంటే, దేవుడు పరిచయం అక్కడ మనకు కనబడుతుంది. తన గురించి తాను దేవుడు తన పిల్లలకు పరిచయం చేసుకునేటప్పుడు ఒక పనివాడుగా పరిచయం చేసుకోవటం ఆ 1వ అధ్యాయంలో రాయబడిన మాటలను మనం చూడగలం. దేవుడి గురించి చెప్పవలసినవి, చెప్పుకొనవలసినవి, మనిషికి పరిచయం కావలసినవి ఎన్నో ఉండగా, ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరము, ఇలా ఆయన గురించి చెప్పుకొనవలసినవి ఎన్నో ఉంటుండగా, దేవుడు ఒక ప్రేమామయుడిగానో, ఒక దయామయుడిగానో, ఒక కృపామయుడిగానో తనకున్నటువంటి లక్షణాల గురించినటువంటి పరిచయాలు కాకుండా మానవాళికి, అనగా తన పిల్లలకి తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు అంటే, ఒక పనివాడుగా, మన కోసం కష్టపడి పనిచేసినటువంటి ఒక పనివానిగా, పనివంతునిగా మనకు దేవుడు తనకు తాను పరిచయం చేసుకున్నాడండి. పిల్లారా, ఎన్నో ఉంటుండగా ఒక పనివానిగా, కష్టపడిన వాడిగా దేవుడు ఎందుకు తన గురించి తాను పరిచయం చేసుకున్నాడో మీరు ఆలోచించండి. ఎందుకంటే తాను మన కోసం పనిచేశాడు, కష్టపడుతున్నాడు అన్న సంగతి మనకు తెలియాలి అన్నది. అంతకంటే ఇంకా బాగా ఆలోచించగలిగితే, దేవుడంతటి వాడే తన గురించి తాను ఒక పనివాడుగా పరిచయం చేసుకుంటున్నాడు అంటే, పరిచయం చేసుకున్నాడు అంటే పనికున్న ప్రాముఖ్యత ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. తండ్రి అంతటి వాడే, దేవుడు అంతటి వాడే ఒక పనివానిగా ప్రారంభ మాటల్లో తను తాను పరిచయం చేసుకుంటున్నాడు అంటే
పని ఎంత గొప్పదో మీరు ఆలోచించండి ప్రియులారా. పని ఎంత ప్రాముఖ్యమైనదో మీరు ఆలోచించండి. తన నుంచి అన్నిటికంటే ముందుగా తన పిల్లలకు దేనిని దేవుడు అందించాలి అనుకున్నాడంటే కష్టపడే స్వభావాన్ని అందించాలి అనుకున్నాడు. తనలో ఉన్న పనిచేసే గుణాన్ని తన పిల్లలు అలవరుచుకోవాలి అనుకున్నాడు ప్రియులారా. ఎందుకంటే అన్నిటికంటే దేవుడు నిర్ణయించిన పని చాలా గొప్పది కాబట్టి. ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకే మన జీవితంలో కూడా పని ఎంత గొప్పదో తెలియచేసే మాటను బైబిల్లో రాయిస్తూ అనేక మార్లు మీరు చదువుకున్న మాట పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రపంచానికి రాయించిన మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి బైబిల్ విప్పి మీరు చూడండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం అండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము అన్నాడు. చూడండి పిల్లరా, పని యొక్క ప్రాముఖ్యతను దేవుడు తెలియచేస్తున్నాడు. క్రైస్తవ సమాజానికి అర్థం కాని అనేకమైన మాటలలో ఇది కూడా ఒక మాట అండి. దేవుడి నుంచి ఏమేమి వస్తాయో, దేవుడి నుంచి మనిషికి రావలసినవేవో, దేవుడి నుంచి మనిషి పొందుకొనవలసినవేవో, మనిషి కోరుకుంటున్నవేవో మనిషికి అర్థమయ్యాయి తప్ప మనిషి నుంచి దేవుడు కోరుకుంటున్నదేంటో, మనిషిని భూమి మీద దేవుడు ఎందుకు కలిగించాడో, ఏ కార్యార్థమై మనిషిని భూమి మీదకి పంపించాడో ఇది మాత్రం మనిషికి అర్థం కాలేదండి. దేవుడి నుంచి తను కోరుకునేవి మనిషి అండర్లైన్ చేసుకొని బైబిల్లో చదువుకుంటాడే తప్ప దేవుడు ఏం కోరుకుంటున్నాడు అన్నదాన్ని మాత్రం మనిషి పట్టించుకొనడండి. అలా పట్టించుకునని సమాజానికి పని గురించిన సంగతులను దేవుడు రాయిస్తూ చెప్పిన అనేకమైన మాటలలో ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. పిల్లరా, భూమి మీదికి మనల్ని దేవుడు ఎందుకు పంపించాడో తెలియచేసే మాట. వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనల్ని ఎందుకు సృష్టించాడో, ఈ లోకానికి ఎందుకు పంపించాడో కారణాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, దేవుడి పని చెయ్యటానికి, సువార్త ప్రకటన చెయ్యటానికి మనం ఈ లోకానికి వచ్చాము అని చెప్తున్నాడండి. పిల్లరా, ఈ ఒక్క మాటలోనే కాదు, బైబిల్లో ఉన్న ఆదికాండం అనే మొదటి పుస్తకం మొదలుకొని ప్రకటన గ్రంథం అనే బైబిల్లో ఉన్న చివరి పుస్తకం వరకు తరచి మీరు చదువుతున్నప్పుడు మనకు కనిపించేది ఏంటంటే దేవుడు పని గురించిన సంగతులే ఇందులో రాయించాడండి. పని చెయ్యటానికి ఈ లోకానికి పంపించినట్లుగా, ఆ పనిని ముగించటానికి ఆయుష్కాలాన్ని మనకు ప్రసాదించినట్లుగా మనకు బైబిల్ అంతటిలో కనబడుతుంది. పిల్లారా, పని 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 ఎక్కడ రాయించిన దేవుడి పని గురించే దేవుడు రాయించటం మనం గమనించగలం. ఆలోచించండి పిల్లారా. మరి పని గురించి దేవుడు ఇంతగా రాయించినప్పుడు దేవుడి మనకు నియమించిన పని ఒకటి ఉందని, ఆ పని కోసమే మనం పుట్టామన్న సంగతి ఎందుకు క్రైస్తవ సమాజానికి అర్థం కాలేదు? ఎందుకంటే క్రైస్తవ సమాజం లోక విద్యలను నేర్చుకుంటున్నట్లుగా, పొట్టకూటి కోసం చదువుకునే చదువులను చదువుకుంటున్నట్లుగా దీనిని చదువుకోకపోవటం, లోక విద్యని చూడటంతో, పుస్తకాలను తిరగవేయటంతో ఆపడు కానీ పుస్తకాన్ని చూడటం, పుస్తకాలను చదువుకోవటం, దానిని వ్రాసుకోవటం, దాన్ని నేర్చుకోవటం, దాన్ని అభ్యాసం చేయటం, తర్వాత అందులో ఉన్న వాటిని ప్రాక్టికల్గా బ్రతుకులో చేయటం లోక విద్యలో మనిషి చేస్తున్న కార్యక్రమం. కానీ
బైబిల్ దగ్గరికి వచ్చి రాగానేనండి, మరి లోక విద్యను ఎలాగైతే ఈ పుస్తకాలను చదువుకుంటున్నాడో, నేర్చుకుంటున్నాడో, అభ్యాసంలో కలిగి ఉంటున్నాడో, బైబిల్ విషయంలో కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నాడా? బైబిల్ని చూడటం, బైబిల్ని చదువుకోవటం, బైబిల్ని వినటం, బైబిల్ని నేర్చుకోవటం, బైబిల్ను అభ్యాసం కలిగి ఉండటం, బైబిల్ ప్రకారం బ్రతకటం. ఏమండి, ఈ కార్యక్రమాలన్నీ బైబిల్ కలిగిన క్రైస్తవ బిడ్డల జీవితాలలో లేదా బైబిల్ పట్టుకున్న మనుషుల బ్రతుకులలో ఇవి కనిపించవండి, కనపడవు పిల్లరా. లోక చదువుల విషయంలో ఉన్న జాగ్రత్తలు ఇందులో లేకపోవటం. అందుకే దేవుని మనసులో ఉన్నటువంటి పని యొక్క ప్రాముఖ్యత మనకు అర్థం కాకుండా పోయింది పిల్లరా. సమాజానికి చెప్పేవారు లేకపోవటం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ముఖ్యంగా ఈ పని మనిషికి అర్థం కాకపోవటానికి కారకులు ఎవరంటే తల్లిదండ్రులు అని చెప్పాలి. తల్లిదండ్రులు అని చెప్పక తప్పదండి. ఎందుకంటే ఎవరికైనా బాగా మరణించేంత వరకు గుర్తుండాలి అంటే, జీవితకాలం అంతా కూడా ఒక దానిని చేసుకుంటూ మనిషి వెళ్ళాలి అంటే, చిన్నతనంలోనే దాని గురించిన నేర్పుదల మనిషికి ఉండాలి ప్రియులారా. చిన్నతనంలో బిడ్డలకు నేర్పించే బాధ్యత ఎవరి మీద ఉంది అంటే తల్లిదండ్రుల మీద ఉంది. తల్లిదండ్రులు బిడ్డలు పుట్టగానే వాడికి వినికిడి శక్తి, మాటలను అర్థం చేసుకునే శక్తి రాగానే దేవుడి పని గురించిన సంగతులు, దేవుడి పని కోసమే వాడు పుట్టాడనే సంగతి మనిషికి లేదా ఆ పిల్లలకి తల్లిదండ్రులు చెప్పకపోవడం వలన పని గురించినటువంటి ఆవశ్యకత వారికి అర్థం కాకుండా పోయి దేనికోసమో వెంపర్లాడటం, తినే తిండి కోసం వెంపర్లాట, కట్టుకునే బట్ట కోసం వెంపర్లాడటం, ఉండే ఇంటి కోసం, మరి దేనికోసమో బ్రతుకులో వాటి కోసం వెంపర్లాడటం మనం చూడగలం. కానీ పిల్లలారా, నిజంగా తల్లిదండ్రులే పిల్లలు పుట్టిన తర్వాత దేవుడి పని యొక్క ఆవశ్యకతను తెలియచేసినట్లయితే, దేవుడి పని గురించి నేర్పించినట్లయితే, వాడు పెరుగుతున్నప్పుడు, వయసుకు వచ్చినప్పుడు పని అని తహతహలాతాడండి. పనిని ముగించడంలో ఆసక్తి కలిగి ఉంటాడండి. పిల్లరా, అలా మనిషి పుట్టిన తర్వాత, బిడ్డ పుట్టిన తర్వాత పని గురించి చెప్పకపోవడం వల్ల జరిగిన అనర్థాలు ఎన్నున్నాయో, బిడ్డ పుట్టిన తర్వాత దేవుడి పనిలో బిడ్డను పెంచటం, దేవుడి పని గురించి చెప్పటంలో చాలామంది జీవితాలు ఎలా దేవునికి ఇష్టానుసారంగా మారిపోయాయో తెలియచేసే కొన్ని మాటలను మనం చూద్దాం. ఎందుకంటే ఈ మాటలను మీరు చదువుకున్న తర్వాత పని ఎంత ప్రాముఖ్యమైనదో, పనికి దేవుడు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాడో మీకు అర్థమైపోతుంది పిల్లారా. మరి బిడ్డ పుట్టక మునిపే ఒక బిడ్డ గురించి చెప్పబడిన మాటలు, పుట్టిన తర్వాత తల్లిదండ్రులు అతనికి దేవుడి పని గురించి చెప్పడం వలన ఆ వ్యక్తి ఎంత పనివాడయ్యాడో తెలియచేసే కొన్ని మాటలు మరి బైబిల్ నుంచి మనం చూద్దాం. మరి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 11, 12, 13 వచనాలని మనం చదవగలిగితే, న్యాయాధిపతుల గ్రంథం పరిశుద్ధ గ్రంథం నుండి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం నుంచి ఉన్నటువంటి దేవుడి మాటల్ని మనం చదువుదాం పిల్లరా. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుష్యుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతని అడగగా, పిల్లరా ఇక్కడ అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి అంటున్నాడు. ఇంతకు మనోహ గారు ఎవరు, ఆయన భార్య ఎవరు అని మనం ఆలోచిస్తే, మనోహ అంటే బైబిల్ చదువుతున్న, బైబిల్ పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ఎవరు తెలుసు. మరి ప్రపంచ చరిత్రలోనే మహా బలపరాక్రమశాలి అయినటువంటి సంసోను గారి యొక్క తండ్రే మనోహ గారు. సంసోను తల్లిదండ్రులు అండి వీరిద్దరు కూడా. మరి సంసోను గారి జన్మ వృత్తాంతం గురించి, సంసోను గారు పుట్టక మునిపే, తన తల్లి గర్భంలో పడక మునిపే దేవుడి ద్వారా పంపబడిన దేవదూత వచ్చి మొదట సంసోను గారి తల్లిని కలుసుకొని, నువ్వు ఒక కుమారుని కంటావమ్మా, ఆ కుమారుడు నాజీరు చేయబడినవాడు అని, అతను కడుపున పడినప్పటి నుంచి ఆవిడ ఎలాగుండాలో కొన్ని మాటలు తెలియచేశాడండి. నేరుగా భర్త దగ్గరికి వచ్చి
భర్త లేనప్పుడు దేవదూత వచ్చాడు కనుక ఆ దేవదూతను దేవుడిగా భావించుకున్నారండి వీళ్ళు. భర్త దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పగానే వెంటనే సంసోను తండ్రి అయినటువంటి మనోహ గారు ఏం చేస్తున్నారో తెలియజేస్తున్న మాటే 11వ వచనం. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి నేరుగా వచ్చారండి తల్లిదండ్రులు. ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతనిని అడగగా అతడు నేనే అనెను. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఈ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకునవలెను. ఆమె ద్రాక్షావళి నుండి పుట్టిన దేదియు తినకూడదు. ఆమె ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగకూడదు. అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేసుకునవలెనని మనోహతో చెప్పెను అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఏమండి ఈ వాక్యాలు మనం చదువుతున్నప్పుడు అండి, మరి ఈ సందర్భం మనకు బాగా తెలుసు. అప్పటికి ఇశ్రాయేలీలకంటూ ఒక నాయకుడు లేడండి. ఇశ్రాయేలీలు దేవుడి మాట ప్రకారం బ్రతకకుండా దేవుడి మాటను త్రోసిపుచ్చి తమ ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీలను శిక్షించటానికి ఫిలిష్తీయులకు కొద్ది కాలం అప్పగించాడు. కానీ ఫిలిష్తీయులు మరీ దారుణంగా ప్రవర్తించి ఇశ్రాయేలీలను చితక తొక్కుతున్నారండి. ఆ తర్వాత ఐగుప్తు దేశంలో దాసరికంలో ఉన్నప్పుడు ఎలాగైతే కన్నీటితో దేవుడికి మొరపెట్టుకున్నారో మరలా దేవుడికి ఇశ్రాయేలీల సంతతి దేవుడికి మొరపెట్టుకున్నారండి. అప్పుడు వారి ప్రార్థనలు విని వారిని కనికరించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానాన్ని బట్టి వారికి ఇచ్చిన మాటను బట్టి దేవుడు మరలా ఇశ్రాయేలీలను జ్ఞాపకం చేసుకొని ఫిలిష్తీయుల నుంచి విడిపించటానికి ఒక మహానాయకుడుగా సంసోను గారిని ఈ లోకానికి పంపాలి అనుకున్నాడు. అలా సంసోను గారిని ఇశ్రాయేలీలకు రక్షకుడుగా పుట్టించటానికి వారిని పరిరక్షించే వ్యక్తిగా ఒక న్యాయాధిపతిగా బలపరాక్రమశాలిగా పంపించటానికి మునుపు దిగో తన దూత ద్వారా సంసోను గారి యొక్క తల్లికి తెలియచేశారండి. అప్పుడు తల్లి వచ్చి తండ్రికి చెప్పగానే మనోహ తన భార్యను వెంట పెట్టుకొని నేరుగా ఆ దూత దగ్గరికి వెళ్ళి, ఏమండి ఎంత చక్కగా అడిగాడు, ఎంత మంచి మాటలను ఆ దూతతో మాట్లాడాడు, ఎంత దేవుని సంకల్పానుసారంగా మాటలను చెప్పాడో మనం ఆలోచిస్తేనండి పిల్లరా, భార్య చెప్పిన మాటలను బట్టి దేవదూత దగ్గరికి వెళ్ళినటువంటి మనోహ గారు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా అండి? చూడండి ఏమంటున్నాడు అక్కడ 12వ వచనం. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు, ఇదిగో నా భార్యతో మాట చెప్పావు కదా, గర్భాన బిడ్డ పుడతాడని, ఇశ్రాయేలు ప్రజలను రక్షించే మహా బలపరాక్రమశాలి అంటే ఒక ఆయన పుడతాడు అని మరి నువ్వు చెప్పావు కదా, మరి నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో ఆ బిడ్డ చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని ఎంత చక్కగా అడిగాడు చూడండి పిల్లారా. ఏమండి బిడ్డ కడుపున పడగానే ఆడబిడ్డ మగబిడ్డ అని మనం ఆలోచిస్తాం, అంతేనా? బిడ్డ కడుపున పడగానే కొత్తగా పెళ్ళైన జంటకి కానివ్వండి, లేదా ఒక బిడ్డ ఇద్దరు బిడ్డలు ఉన్న తర్వాత భార్య గర్భంలో మరి బిడ్డ పడితే ఆ భార్యాభర్తలు లేదా ఆ ఇంటివారు, అత్తింటివారు కానివ్వండి, అత్త మామూలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, మరి దేని గురించి ఆలోచిస్తారండి? నా కూతురు కడుపులో ఉన్న బిడ్డ, నా కోడలు కడుపులో ఉన్న బిడ్డ, నా భార్య కడుపులో ఉన్న బిడ్డ, లేదా నా కడుపులో ఉన్న బిడ్డ మరి ఆడబిడ్డ మగబిడ్డ, ఎందుకు ఏ బిడ్డ లోపల ఉన్నాడు అని ఆలోచిస్తారు, అంతేనా? అందుకే గర్భం రాగానే తల్లికి నేరుగా చాలామంది హాస్పిటల్కి వెళ్ళి మరి చెకప్ చేయిస్తారు. మరి లోపల ఉన్నది ఆడబిడ్డ మగబిడ్డ, ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతున్నాడా లేకపోతే ఏమైనా తేడాగా అనారోగ్యంగా ఉన్నాడా అని ఆలోచిస్తారండి పిల్లరా. ఆడబిడ్డ మగబిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడా, ఆరోగ్యంగా లేడా, తల్లి కూడా ఆరోగ్యంగా ఉందా లేదా, ఇలాగా వీటి గురించి ఈరోజు సమాజం ఆలోచిస్తుంది. కానీ పిల్లరా, కడుపులో పడిన బిడ్డ, ఆ పుట్టబోయే బిడ్డ ఎలాంటి వాడవుతాడు, అతను చేయవలసిన పని ఏంటి అని గర్భములో బిడ్డ పడిన తర్వాత ఒక తల్లి నీళ్లు పోసుకున్న తర్వాత నీళ్ళోసుకున్న తల్లి కానీ మరి ఆమెతో కాపురం చేసిన భర్త కానీ వారిని వివాహం ద్వారా ఏకం చేసిన అత్తమామలు భార్య లేకపోతే తల్లిదండ్రులు ఇరు వర్గాల వారు, బావగారు, మరుదులు గారు, వదిన గారు, చిన్నమ్మ గారు, పిన్నిగట్లు ఎంత ఉంటారు కదండి, మందలు ఉంటారు కదండి.
మరి ఉన్నటువంటి వీరిలో ఎవరైనా ఒక తల్లి నీళ్లు పోసుకున్నప్పుడు గర్భంలో బిడ్డను మరి గర్భం దాల్చినప్పుడు ఆ బిడ్డ ఎలాంటి వాడవుతాడు, అతను చేయవలసిన పని ఏంటి, ఇంతకు ఈ బిడ్డను దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అని ఆలోచించిన వారు, అసలు పిల్లలను దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అని ఆలోచించి బైబిల్లోకి వెళ్ళి బిడ్డలను తండ్రుల గర్భాల నుంచి తల్లుల గర్భంలోకి ప్రవేశపెట్టి తల్లుల గర్భాలలో గుండా 9 నెలల కాలం అయిపోయిన తర్వాత బిడ్డను తయారు చేసి భూమి మీదకి ఎందుకు దేవుడు బిడ్డలను పంపుతున్నాడు, ఈ ఆడబిడ్డను ఎందుకు పంపుతున్నాడు, ఈ మగబిడ్డను ఎందుకు పంపుతున్నాడు, ఇంతకు వీళ్ళు చేయవలసిన పని ఏంటబ్బా అని బైబిల్లో పరిశీలించి తెలుసుకున్న వారు కానీ, లేదా వాక్యం తెలిసినటువంటి వాక్యోపదేశకుల దగ్గర వచ్చి అడిగిన వారు కానీ ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉన్నారో చెప్పండి దేవుని పిల్లలారా? కనిపించరండి. అక్కడక్కడ బైబిల్లో కొందరు మాత్రమే మనకు కనపడతారు. మీరు ఆలోచించండి. అలా కనబడిన జంటే మనోహ గారి యొక్క భార్య, ఈ సంసోన్ గారి యొక్క తల్లిదండ్రులు. అందుకే నేరుగా మనోహ గారు దేవదూత దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు చెప్పు మాట నెరవేరినప్పుడు ఆ పుట్టబోయే బిడ్డ ఎలాంటి వాడవుతాడు, అతను చేయవలసిన కార్యం ఏమిటి, ఇంతకు ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఏ పని చేయాలి అని అడుగుతున్నాడు. ఏమండి లెస్సైన మాట అడుగుతున్నాడా? దేవుని సంకల్పానికి సంబంధించిన నెరవేర్చే మాట అడుగుతున్నాడండి. దేవుని సంకల్పానుసారంగా మనోహ గారు చక్కగా అడిగాడండి. ఇంతకు మాకు బిడ్డను ఇస్తానంటున్నారు, గర్భంలో నా భార్య బిడ్డను కంటుందంటున్నారు, మరి ఆ వచ్చే బిడ్డ ఎలాంటి వాడవుతాడు, అతను చేయవలసిన పని ఏంటి అని చెప్పాడండి. అంటే ఈ మాట దేవదూతను అడిగారు వీళ్ళంటే, ఏమండి దేవదూత చెప్పింది వారికి ఏ పని చేస్తాడో చెప్పిందండి. ఇదిగో ఇశ్రాయేలును రక్షిస్తాడు, న్యాయాధిపతిగా ఉంటాడు, మహాబలపరాక్రమశాలిగా నీ గర్భంలో పుట్టబోయే బిడ్డ ఎదుగుతాడు అని చెప్పిన తర్వాత, ఇదిగో ఆ బిడ్డ గర్భాన పడినప్పుడు అతని తల్లి ద్రాక్షరసం కానీ మద్యము కానీ ఇంకా ద్రాక్షావళి నుంచి పుట్టిన ఏదైనా తినకూడదని ఎన్నో రూల్స్ చెప్పాడండి. ఏమండి భార్యాభర్తలు పాటించారండి. వారు పాటించిన దాన్ని బట్టి మరి బిడ్డ దేనికోసం పుడతాడో ఇద్దరికి అర్థమైపోయిందండి. ఓహో ఇశ్రాయేలీయులు అంటే పుట్టబోయే బిడ్డ ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు ప్రత్యేకంగా ఈ బిడ్డను మా గర్భాల నుంచి దేవుడు పంపిస్తున్నాడు అని వారు ఆలోచించి వారికి ఏమర్థమైందంటే, ఇశ్రాయేలీలను రక్షించటానికి మాకు దేవుడు బిడ్డనిస్తున్నాడు, ఇతడు ఇశ్రాయేలీలను రక్షిస్తాడు, న్యాయాధిపతిగా ఉంటాడు అని వారికి తెలిసిపోయింది. ఏమండి ఎందుకంటే బిడ్డ కడుపున పుట్టక మునిపే ఆ బిడ్డ ఎలాంటి వాడవుతాడు, ఏ కార్యాలు చేస్తాడని అడిగి తెలుసుకున్న తల్లిదండ్రులు అంటే వీళ్ళిద్దరు కూడా. ఏమిటి తెలుసుకున్నవారు బిడ్డ పుట్టిన తర్వాత విషయాన్ని బిడ్డకు చెప్పి ఉండరా? గర్భంలో ఉన్నప్పుడే ఆ బిడ్డ ఎలా పుడతాడు, తెల్లగా పుడతాడా, నల్లగా పుడతాడా, ఆడబిడ్డ మగబిడ్డ అని వీటి గురించి అడగకుండా అతను ఎలాంటి వాడు అవుతాడు, ఏ కార్యములు చేయాలి, ఇంతకు ఏ పని నిమిత్తం నాకు బిడ్డని ఇస్తున్నారు మహాప్రభు అని అడిగాడండి. ఇలా అడిగిన అవగాహన కలిగిన ఈ తల్లిదండ్రులు, బిడ్డ కడుపున పడినప్పటి నుంచి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించిన ఈ తల్లిదండ్రులు, బిడ్డ నాజీరు చేయబడతాడని విని కూడా తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు, ఏమండి మరి బిడ్డ పుట్టిన తర్వాత విషయాన్ని చెప్పిండరా? చెప్పారండి. నాయనా నీవు నాజీరు చేయబడిన వాడు, మంగళ కత్తి నీ నెత్తి మీదికి రాకూడదు నాయనా అని చెప్పారు. కనుక సొలొమోను గారు వెంట్రుకలు జుత్తు పెంచుకున్నారు. అవునా కదా చెప్పండి? నిజంగా ఈ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా సంసోను గారిని దేవుడు ఎందుకు పుట్టించాడో, దేవదూత పొలంలో ఉన్నప్పుడు భార్యను కలుసుకొని, అమ్మా నీకు గర్భం వస్తుంది, దేవుడు బిడ్డని మంచి గర్భఫలాన్ని మహా బలపరాక్రమం కలిగిన వ్యక్తిని ఇస్తాడమ్మా అని ఏమండి ఇవన్నీ మరి చెబుతున్నప్పుడు ఈ ఎలా పెంచాలో కూడా వారు ఆయన ద్వారా వింటున్నప్పుడు పిల్లరా దాన్ని మనసు పెట్టుకున్నారు కనుకే ఆయనకి మంగళ కత్తి ఆయన నెత్తి మీదికి రానివ్వలేదండి సంసోను గారికి. అంటే దేవదూత చెప్పిన మాటలన్నిటి ప్రకారం బిడ్డను వీళ్ళు జాగ్రత్తగా చూసుకున్నారా? గర్భమున పడింది మొదలుకొని బిడ్డను కని పెంచేంత వరకు చక్కగా వారి బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా చక్కగా బాధ్యతలు నెరవేర్చారండి ఇరువురు కూడా. బిడ్డ పుట్టిన తర్వాత నాజీరు చేయబడిన వాడు అని దేవుడు చెప్పినట్లుగానే బిడ్డను నాజీరు చేశారు, మంగళకత్తి రానివ్వలేదు. అంతేకాదు నాయనా నీవు అపవిత్రం నువ్వేవి తాగకూడదు నాయనా, దేవుడికి ప్రతిష్ఠింపబడిన వాడవు నాయనా అని చెప్పారు. అంతేకాదు అతడు చెయ్యవలసిన అసలు సిసలైన పనిని, ఏ కార్యము నిమిత్తమై అతను పుట్టాడో దానంతటిని కూడా సంసోను గారికి చక్కగా చెప్పారండి. ఎందుకు పుట్టారని చెప్పారు? నాయనా నువ్వు పుట్టింది ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేలీలను సంరక్షించటానికి, వారిని విడిపించటానికి, రక్షణ కలగచేయటానికి, మమ్మల్ని పాలించటానికి నువ్వు ఇదిగోనైనా మమ్మల్ని కాపాడుకోవడానికి పుట్టావు నాయనా అని ఆ చిన్నతనం నుంచే సంసోను గారికి చెప్పుకుంటూ వచ్చారండి. అతడు పుట్టిన కారణాన్ని, దేవుడు పని గురించి ఆ పిల్లవాడికి బాల్యం నుంచే చెప్పుకుంటూ రావటం వలన ఏంటి పెద్దవాడైన తర్వాత సొలొమోను గారు ఏం చేశారండి?
బాగా జాగ్రత్తగా మీరు సొలొమోను గారి ప్రవర్తనను ఆ 13, 14, 15 అధ్యాయాల్లో మీరు చదవగలిగితేనండి, ఫిలిస్తీన్లు చూడగానే పళ్ళు పటపడపడ కొరికేసేవాడండి. ఫిలిస్తీన్లు చూడగానే అగ్గి మీద గుగ్గిలమైపోయి రగిలిపోయేవాడండి. నా ప్రజల్ని మీరు బానిసలను చేసుకుంటారా, నా ఇశ్రాయేలు ఇప్పుడు దేవుడి ప్రజల్ని మీరు అనగదొక్కేస్తారని చెప్పి ఫిలిస్తీన్లు చూడగానే చిరెత్తుకుని పోయాడు, అగ్గి మీద గుగ్గిలమైపోయాడు అండి. దొరికినట్టు చంపి పడేసేవాడండి సంసోను గారు. ఎందుకు ఇంత కోపం వచ్చింది? తల్లిదండ్రులు బాల్యము నుంచే సంసోను గారికి చెప్పిన మాటలు, నీవు పుట్టింది ఇశ్రాయేలును రక్షించడానికి, ఫిలిస్తీన్ల సంగతి చూడడానికి, వారి ఆట కట్టించడానికి పుట్టావు నాయనా అని చెప్పడం వలన, చిన్నప్పటి నుంచి ఆయన ఎందుకు పుట్టాడు చెప్పడం వలన అండి, పెరిగిన తర్వాత ఫిలిస్తీన్లు చూడగానే చాలా సీరియస్ అయిపోయేవాడు, కోపం వచ్చేసేది, వారి పని పట్టేవాడండి సంసోను గారు. ఆలోచించండి పిల్లరా, కారణం తల్లిదండ్రులు అతను ఎందుకు పుట్టాడో తెలుసుకొని చెప్పడం. పిల్లరా, నిజంగా ఈరోజు చూడండి, క్రైస్తవ సమాజంలో చూడండి, నిజంగా పిల్లలు సువార్త పని అనగానే, మీటింగ్స్ అనగానే, సువార్త సభలు, సెమినారు, ఆదివారం చర్చి, దేవుడి కార్యక్రమాలు అనగానే పిల్లలు నిజంగా ఉన్నపలంగా దిగ్గున లేచి పరిగెత్తగలుగుతున్నారంటారా? మీటింగ్లకు సంబంధించిన కరపత్రం చేతిలో పడగానే అయ్యో మీటింగ్స్ అని పనులన్నీ ప్రక్కన పెట్టి మీటింగ్ల కోసం పరుగులెత్తి వచ్చి నాకు ఈ పని ఇవ్వండి, నాకు ఆ పని ఇవ్వండి అని అడిగి మరీ చేస్తున్నారంటారా? ఆలోచించండి పిల్లలారా, ఆలోచించండి. కరపత్రం చూడగానే అలా చూసి జేబులు పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఏదో వీడికి పని పాట లేనట్లుగా కరపత్రం తీసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకు? క్రైస్తవ తల్లిదండ్రులకు గర్భంలో నుంచి వస్తున్న పిల్లలు, వారి గర్భవాసం నుంచి వచ్చిన గర్భఫలాలు దేవుడు ఎందుకు ప్రసాదిస్తున్నాడో, వారు పుట్టడానికి కారణం ఏంటో తెలియకపోవటం, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి పిల్లలను దేవుడు ఇస్తున్నాడనే సంగతి క్రైస్తవ తల్లిదండ్రులు తెలియకపోవటం వలన, వారిని అలాగ పెంచకపోవటం, చెప్పకపోవటం వలన వాడు పుట్టిన తర్వాత దేని గురించి ఆలోచిస్తున్నాడు? ఇదిగో చదువులు అంటాడు, ఫ్రెండ్స్ అంటాడు, షికార్లు అంటాడు, తిండి అంటాడు, బట్ట అంటాడు. ఎందుకంటే క్రైస్తవ తల్లిదండ్రులు నేర్పించలేదు కనుక. అందుకేనండి క్రైస్తవ సంఘాలలో దేవుడి పనిని చెమటోడ్చి కష్టపడి చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారా? డ్యాన్సులు వేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారా? పాటలు పాడేవాళ్ళు, డ్యాన్సులు వేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారా క్రైస్తవ సమాజంలో? అందరికి ఏమొచ్చు? వాక్యం ఎవరికి రాదు. అందరికి వచ్చింది ఏంటంటే, 1 పాట, 2 డ్యాన్స్. చూసారా, చిన్నపిల్ల సండే స్కూల్లోనే డ్యాన్స్ మొదలు పెడతాడు. ఆ క్రిస్మస్ సీజన్లో చూస్తేనండి ఎక్కడెక్కడున్నారో ఈ నాగిని డ్యాన్స్లు వేసేవాళ్ళు, ఈ బ్రేక్ డ్యాన్స్లు వేసేవాళ్ళు, ఏమండి ఈ నడుములు తిప్పేవాళ్ళు, పర్ఫార్మెన్స్ ఇలా పెట్టుకుని బుగ్గన పెట్టుకుని పర్ఫార్మెన్స్లు చూపించేవాళ్ళు, పెంచిన జుత్తును ముందుకు వేసుకొని వచ్చేవాళ్ళు, వారి రంగును చూపించుకునేవారు, వారి హొయ్యలు లయలు చూపించుకునేవారు. మొత్తం పుట్టలో నుంచి నాగరాజా పాములు బయటకు వచ్చినట్టుగా బుసబుస బయటకు వచ్చేస్తారండి. తెలుసా? మరలా ఆ డ్యాన్స్లో మన మధ్యలో పెట్టకపోతే వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి గొడవ చేస్తారు సంఘ పాస్టర్ గారితో, పెద్దలతో. వాళ్ళ అబ్బాయికి హీరో పోస్ట్ని ఇవ్వకపోతే, వాళ్ళ అబ్బాయికి హీరో పాత్ర ఇవ్వకపోతే మరలా ఒక గొడవ, పెంట. ఆలోచించండి ఇప్పుడు. అందుకే చూడండి, మీరు నెట్లోకి వెళ్ళిపోయి క్రిస్టియన్ సాంగ్స్ డ్యాన్స్ అని కొట్టారు అనుకోండి, 1 కాదు 2 కాదండి, మీరు చూసే ఓపిక ఉంటే మీరు నిద్రపోయి మీ బొర్రకు వేడెక్కేంత వరకు డ్యాన్సింగ్ పాటలు, చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు కూడా. ఎక్కడ చూసినా ఈ పిల్లలతో రకరకాలైన బట్టలు. ఒక మంచి పాట వచ్చిందంటే అందులో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవడానికి ఆలోచించేదానికంటే ఆ పాటలో ఉన్న మ్యూజిక్ను బట్టి డ్యాన్స్ ఎలా వేయాలో నేర్చుకోవడం ప్రారంభించేశారండి. ఆలోచించండి. అంటే వాక్యము కాకుండా పిల్లలకు ఏం నేర్పుతున్నారు సండే స్కూల్ నుంచి తల్లిదండ్రులు అంటే, ఇదిగో మంచి పాటలు, ఆ పాటలకు డ్యాన్స్ ఎలా వేయాలి, దానికి మ్యాచింగ్ ఎలా ఇవ్వాలి, వాడు నడమేలా తిప్పాలి, మూతి ఎలా తిప్పాలి, చీముడు ముక్కెలా తిప్పాలి, ఏమండి ఇవి నేర్పిస్తున్నారే తప్ప, నువ్వు దేవుడు పని కోసం పుట్టావు నాయన, అన్నిటికంటే ముఖ్యమైనది పని నాయన, వాక్యం నేర్చుకో, దేవుడి కోసం పని చేయి, కష్టపడు అని చెప్పే తల్లిదండ్రులు మనకు కనపడరండి పిల్లరా. కానీ మనోహ భార్య శాంసన్ యొక్క తల్లిదండ్రులు మనకు కనబడుతున్నారు. చిన్నతనం నుంచే దేవుడి పనులను చెప్పడాన్ని బట్టి సీరియస్ అయిపోయాడండి. ఇకపోతే ఇలాంటి జంటే బిడ్డ పుట్టక మునిపే ఆ బిడ్డ ఎలాంటి వాడవుతాడో తెలుసుకొని దేవదూత వచ్చి చెప్పింది చెప్పినట్లుగా విని, బిడ్డ పుట్టినప్పుడు చిన్నతనము ఉగ్గుపాలతో రంగరించి దేవుడి పనిని, ఏ కారణానికైతే దేవుడు ఆ బిడ్డను పుట్టించాడో ఆ కారణాన్ని ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఉగ్గుపాలతో రంగరించి పోసిన మరో జంట బైబిల్లో మనకు కనబడుతుందండి. ఈ సంసోను తల్లిదండ్రుల తర్వాత మరొక జంట బైబిల్లో మనకు కనబడుతుంది పిల్లరా. వారెవరు అని మనం ఆలోచిస్తే, లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయం 4వ వచనం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉన్నటువంటి దేవుడి మాటలను చదవగలిగితే అక్కడ కూడా 2 తల్లిదండ్రులు ఉన్నారు. ఈ మనోహ భార్యకి ఎలాగైతే దేవదూత వచ్చి
బిడ్డ గర్భాన పడక మునుపు సంగతులు చెప్పి ఆ బిడ్డ పుట్టింది దేవుడి కోసమని ఎలాగైతే చెప్పిందో, బిడ్డ పుట్టక మునిపే సమాచారాన్ని ఇచ్చిందో, ఈ సందర్భంలో కూడా బిడ్డ పుట్టక మునిపే దేవదూత వచ్చి ఇదిగో ఆ పుట్టబోయే బిడ్డ గురించి చెప్పిన సేమ్ అలాంటి సందర్భం, సిచ్యువేషనే ఇక్కడ కూడా మనకు కనబడుతుంది పిల్లలారా. మరి ఆ తల్లిదండ్రులు ఎవరు అంటే జకరియా, ఎలిజబెతులు అండి. జకరియా, ఎలిజబెతులు. మనకి ఏం తెలిసిందంటే యోహాను గారి తల్లిదండ్రులు ఎవరంటే జకరియా, ఎలిజబెతులు అని తెలిసింది. కానీ జకరియా, ఎలిజబెతులు బిడ్డని ఎలా పెంచారో మాత్రం మనకి తెలియదు. చూసారా? జకరియా, మరి యోహాను గారి తల్లిదండ్రులు అనగానే జకరియా, ఎలిజబెతులు అని మనం విన్నాం, తకాని చెప్తున్నారు మీరు. కానీ ఆ ఇద్దరు తల్లిదండ్రులు బిడ్డని ఎలా పెంచారో మాత్రం మనకు సరిగా అర్థం కాలేదు పిల్లరా. నిజంగా మరి ఆ దేవదూత వచ్చి జకరియా గారికి ఆ దేవాలయంలో ఆ గర్భగుడిలో ఆ ధూపం వేస్తున్నప్పుడు చెప్పిన సంగతులు అన్నీ కూడా మనం అధ్యాయం మొదటి నుంచి మనం చదువుతాం పిల్లరా. 14, 15, 16 వచనాలకు వచ్చేసరికి అక్కడ చెప్పబడుతున్న మాటను చూడండి. యోహాను గారి గురించి చెప్పబడుతున్న మాటని, ఆ పుట్టబోయే బిడ్డ ఎలాగుంటాడో జకరియా ఎలిజబెతులకు చెబుతూ, ఆ జకరియా గారికి చెబుతూ, నీకు పుట్టబోయే బిడ్డ ఎలాగుంటాడు అని దేవదూత చెబుతున్నాడంటే అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతులను జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక. ఏమండి, ఇదంతా కూడా మనం చూస్తున్నప్పుడు పని యొక్క ఇంపార్టెన్సీ మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి. ఈ బాప్తిస్మిచ్చి యోహాను గారు పుట్టక మునుపే పుట్టబోయే బిడ్డ ఎలాంటి వాడవుతాడో ముందుగానే దేవదూత తండ్రికి చెబుతోందండి. ఆ పుట్టబోయే బిడ్డ ఎలాంటి వాడవుతాడో చెబుతోంది. గర్భంలో పడక మునుపే ఆ పడబోయే బిడ్డ ఇదిగో భూమి మీదకి వచ్చి ఏం చేస్తాడు అంటే ప్రభు మార్గాన్ని సరళం చేస్తాడు. అంతేకాదు అవిధేయులు నీతిమంతులు అయిన వారు దేవుడి కోసం కనిపెట్టుకొని ఉండేవారికి మార్గాన్ని సుగమం చేస్తాడన్నాడు. తండ్రుల హృదయం పిల్లల తట్టును, పిల్లల హృదయం తండ్రుల తట్టును తిప్పుతాడు. ప్రభువుకు ఆ రాకడకు మునుపు ఆ మార్గాన్ని సుగమము చేస్తాడు, పరలోక మార్గాన్ని సుగమము చేస్తాడు అని బిడ్డ పుట్టక మునుపే ఇదిగో తండ్రికి తెలియపరచబడింది, తల్లికి కూడా ఈ విషయం తెలియపరచబడింది. అంతేకాదు బిడ్డ పుట్టిన తర్వాత అతను ద్రాక్షరసమైనను మద్యమైనను తాగక పవిత్రంగా ఉంటాడు అన్న సంగతి తల్లిదండ్రులు ఇద్దరికీ తెలిసిపోయిందండి. దేవదూత ద్వారా తల్లిదండ్రులు ఇద్దరికీ తెలిసిపోయింది పిల్లరా. అందుకే యోహాను గారు పుట్టగానే యోహాను గారిని కూడా తల్లిదండ్రులు ఎలా పెంచారనుకున్నారు? సేమ్ సంసోను గారిని ఎలాగైతే తల్లిదండ్రులు దేవుడు పని గురించి చెప్పి పెంచారో ఈ తల్లిదండ్రులను కూడా యోహాను గారు పుట్టిన తర్వాత, బాప్తిస్మా యోహాను గారు పుట్టిన తర్వాత, నాయనా నువ్వు పుట్టింది మా కోసం కాదు, నువ్వు పుట్టింది నీ గుప్పెడు మెతుకులతో జానడు పొట్టను నింపుకోవడానికి కాదు, లేదా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని ఒక చక్కటి అమ్మాయితో పిల్లలు కని ఆ పిల్లలను పెంచుకుంటూ వారు సరిగ్గా చదవకపోతే, వారు సరిగ్గా పెరగకపోతే ఇంట్లోకి వెళ్ళి ఒక మూలను కూర్చొని వెక్కి కుమిలి ఏడ్చుకోవడానికి కాదు నాయనా, కంపుదేహాలను పోషించుకోవటానికి కాదు నువ్వు పుట్టింది. ఇదిగో నీవు పుట్టడానికి మునిపే, పుట్టిన తర్వాత నువ్వు ఎలాగుండాలో పుట్టక మునిపే దేవుడు తన దూత ద్వారా మాకు తెలియచేశాడు నాయన అన్నాడు. ఎందుకు పుట్టాను మమ్మీ? నేను దేవుడి పని కోసం పుట్టావు నాయన. అందులో ప్రాముఖ్యంగా ఇదిగో లోకాన్ని రక్షించబోయే లోక పాపాలను మోసుకొని వెళ్ళిపోయే దేవుని గొర్రెపిల్ల వస్తాడు ఈ లోకానికి. ఆ మహానుభావుడికి మార్గాన్ని నువ్వు సుగమము చేయాలి నాయన. ఆయన పరలోకానికి బాట వేయబోతున్నాడు, పరలోక రాజ్యానికి అనేకుల్ని వారసులను చేయబోతున్నాడు. నోరు విప్పిన తర్వాత మాట్లాడే ప్రతి మాట
తిండి కోసమో గుడ్డ కోసమో మనకున్న ప్రధాన యాజకులు మాట్లాడినట్టుగా వారి బొక్కసాలను నింపుకోవటానికి, వారి కుటుంబాలను సెటిల్ చేసుకోవటానికి, దేవుడి మాటలు అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయలకు పడగలు ఎత్తటానికి దేవుడి మాటలు చెప్పే వ్యక్తి కాదు నాయన. సాక్షాత్తు స్పష్టమైన దేవుడి మాటను తీసుకొని వచ్చి అనేకులని నువ్వు ఆయన ఇదిగో పరలోకానికి తీసుకెళ్ళటానికి ఆయన వస్తున్నప్పుడు ఆయనకు మునుపుగా నీ వంతు పనిని నువ్వు చేయడం కోసమే ఏలియా లాంటి ఆత్మ, ఏలియా లాంటి శక్తి కలిగిన వ్యక్తిగా మా గర్భవాసాల్లో నిన్ను దేవుడు వేశాడు నాయన. ముసలిదాన్ని అయిపోయాను నాయన, మీ నాన్న ముసలివాడు అయిపోయాడు నాయన. గొడ్రాలు అన్న నింద కొన్ని సంవత్సరాల పాటు నేను భరించాను. పిల్లలు పోనీలే దేవుడి కోసం బ్రతుకుదామన్న నీతిమంతులుగా మేమున్నాం. కానీ దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇదిగో లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లకే మార్గము సుగమము చేసి దేవుడి కోసం నీతిమంతులుగా విధేయులుగా ఉన్న వారిని, ఆయన రాజ్యం కోసం కనిపెట్టే వారిని రాజ్య నివాసులుగా చేయడానికి వచ్చి క్రీస్తుకు మార్గము సిద్ధపరిచే, నీ ప్రభువుకు మార్గము సిద్ధపరిచే అంత గొప్ప స్థితికి నిన్ను తీసుకుని వెళ్ళడానికి దేవుడు నిన్ను పుట్టించాడు నాయన. ఇదిగో నువ్వు పుట్టిన తర్వాత నాయన చెబుతున్నావు విను నాయన. నువ్వు పుట్టక మునిపి మాతో దేవదూత చెప్పిన మాటలు మద్యము తాగకూడదు, నువ్వు ద్రాక్షరసం నీ నోటికి రానివ్వకూడదు, అపవిత్రమైనది ఏది ఉండకూడదు నాయన. లోకం బ్రతికినట్టుగా బ్రతకూడదు, లోకం తిన్నట్టుగా తినకూడదు, లోకం తిరిగినట్టుగా తిరగకూడదు, వాళ్ళందరూ కట్టినట్టుగా కట్టకూడదు, వారందరికీ బ్రతికినట్టుగా నువ్వు బ్రతకూడదు నాయన. ఈ లోక మైల నీలోకి రాకుండా నువ్వు బ్రతికి నిన్ను దేవుడు ఏ పని నిమిత్తమైతే మా గర్భంలో పడివేశాడో ఆ పనిని నెరవేర్చాలనైనా బిడ్డ అని పుట్టిన వెంటనే నీతిమంతులైన తల్లిదండ్రులు ఎలిజబెత్ జకర్యాలు ఉగ్గుపాలతో రంగరించి పోశారండి. దేవదూత తమతో చెప్పిన మాటలన్నీ కూడా పోశారంటారా? పోశారండి పిల్లరా. ఇవన్నీ విన్న తర్వాత చిన్నతనం నుంచి నాయన నువ్వు పుట్టింది దేవుడి కోసం, దేవుడి పని, నువ్వు మద్యం తాగకూడదు, ద్రాక్షరసం తాగకూడదు అని చక్కగా చెప్పేసరికి పిల్లరా ఈ మాటలన్నీ తల్లిదండ్రుల నుంచి చక్కగా విన్న యోహాను గారు, అందుకే పుట్టుక జన్మ కారణాన్ని ఎరిగినటువంటి యోహాను గారు ఎలా పెరిగాడండి? పెరుగుతున్నప్పుడు అందరిలాగా పట్టణాలలో ఉండలేదండి, అందరిలాగా బట్టలు కట్టుకోలేదండి. ఎందుకంటే అందరిలాగా తినటం, అందరిలాగా తాగటం, అందరిలాగా కట్టడం, అందరిలాగా తిరగటం ఇవి చేయలేదండి. పిల్లరా ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా యోహాను గారు? ఎక్కడికి వెళ్ళిపోయాడండి? అరణ్యంలోకి వెళ్ళిపోయాడండి. అందుకే లూకాసు వార్త 3వ అధ్యాయంలో చెప్తాడు, ఇదిగో పలానాయన కైసరుగా ఉన్నాడు, పలానాయన రాజుగా ఉన్నాడు, పొంతి పిలాతు అనేవాడు మరి ఆ గవర్నర్గా ఉన్నాడు, పలానావాడు యాజకుడు, పలానావాడు ప్రధాన యాజకుడు. వారు ఉన్నప్పుడు ఇదిగో అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెను అంటాడు 3వ అధ్యాయంలో. లూకాసు వార్త 3వ అధ్యాయం మొదటి మాటలలో అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఏమండి దేవుడి వాక్యం వెతుక్కుంటూ వెళ్ళిందటండి యోహాను గారిని. ఎందుకు వెతుక్కుంటూ వెళ్ళింది? ఏ మాటలనైతే గర్భంలో ఉన్నప్పుడు యోహాను గారి గురించి చెప్పబడ్డాయో ఆ మాటల ప్రకారంగా తల్లిదండ్రులు బిడ్డకు చెప్పబట్టి ఆ బిడ్డ ఎటువంటి వాడాడంటే పిల్లరా, ఓహో నేను అందరిలా తినకూడదా? ఏమండి వారు అందరిలా తినకూడదు, అందరిలా తాగకూడదు అని చెప్పారండి. ద్రాక్షరసం కానీ మద్యము కానీ ముట్టకూడదు నాయన, పవిత్రంగా ఉండు అని మాత్రమే చెప్పారండి. కానీ ఈయనేం చేశాడు? దేవుడు చెప్పిన దానికంటే ఎక్కువ చేశాడు. దేవుడు చెప్పిన దానికంటే ఎక్కువ అంటే ఏం చేశాడో తెలుసా అండి? మద్యము ద్రాక్షరసం మాత్రమే ముట్టడం మానివేయటం మాత్రమే కాకుండా అందరిలాగా తినటం, అందరిలాగా కట్టడం, అందరిలాగా తిరగటం, అందరిలాగా పట్టణాల్లో ఉండటం చేయకుండా నేరు ఎక్కడికి వెళ్ళిపోయాడటండి? అరణ్యంలోకి వెళ్ళిపోయాడట. ఏమండి ఒక ప్రధాన యాజకుడికి పుట్టిన కుమారుడు ఎక్కడ పెరగాలండి? ఒక యాజకుడికి ప్రధాన యాజకుడు తర్వాత నెక్స్ట్ పోస్ట్లో ఉన్నది యాజకులండి. యాజకులంటే ఈ కాలంలో ఉన్న బిషప్పులు, కార్డినల్లు, పోపులు ఉన్నారు చూసారా, పెద్ద పెద్ద తెల్ల అంగిలు వేసుకొని, ఏమండి పెద్ద పెద్ద ఉంగరాలు పెట్టుకొని వారు ముందు వెళ్ళేటప్పుడు రాజ మార్తాండ అనే టైపులో ఒక సెక్రటరీ అనేవాడు అదేదో పట్టుకుంటాడండి ఇలాగా, అది అధికార దర్పం మాదిరి పట్టుకొని, ఈయన చేతిలో పెద్ద ఏదో మనకేదో పెద్ద రాజ టైపులో పట్టుకొని వైట్ అండ్ వైట్, రెడ్ అండ్ రెడ్, కలర్లు ఇంత టోపీ కొడితే స్లాబ్ తగులుతుంది ఆ టోపీ. ఆ క్యాప్ చిన్న క్యాప్ కదండి. వాళ్ళ ఆర్భాటాలు చూస్తున్నప్పుడు అలా వెళ్తున్నప్పుడు అందరూ వెళ్ళిపోయి నేను వెళ్ళానండి ఆ చిత్తూరు దగ్గర బిషప్ గారి ఈస్టర్ హిల్కి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు కూడా రావటం, ఆ బిషప్ గారికి పువ్వునిచ్చి ఆయన చేతులు ముద్దు పెట్టుకుంటున్నారండి. ఓరే నాయన అనుకున్నాను. ఎందుకంటే బిషప్ తండ్రి పడిపోతారండి మీద. పిల్లరా మీరు ఆలోచించండి, అంత ప్రధాన యాజకుడు తర్వాత యాజకులుగా ఉన్న వంశంలో నిష్ట కలిగిన ఆ వంశంలో జన్మించిన కుమారుడు ఎలా బతుకుతాడండి? ఒక్కసారి బిషప్పుల కొడుకులు చూడపండి ఎలా బతుకుతారో. బిషప్పుల కొడుకులు చూడండి పిల్లరా, మనం కనిపించినట్లు ఇదిగో మనం వాక్యం చెప్పుకుంటుంటామా? పబ్లిక్ స్పీకర్లుగా ఉంటూ కూడా మనం ఎక్కడ పడితే అక్కడ కనపడతాం, బజార్లో కనపడతాం, షాపుల దగ్గర కనపడతాం, బజార్లో బైకుల మీద కనపడతాం. కానీ బిషప్పుల కొడుకులు మనం కనిపించరు. ఏసీ హాల్స్ కాళ్ళ పెడితే ఏసీ హాల్ అంతా ఇంగ్లాండ్, లండను, అమెరికా, జర్మనీ వెళ్ళిపోతారు పిల్లరా. లగ్జరీ లైఫ్లు అండి, వాళ్ళకి ఏది తక్కువ ఉండదండి,
ఏది ఒక మాటలో చెప్పాలంటే గోల్డ్ స్పూన్తో పెరుగుతారండి వారు పిల్లరా. మరి ఒక యాజకుడు కొడుకుగా ఇటువంటి లైఫ్ స్టైల్ కలిగి ఉండాలండి యోహాను గారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. పిల్లరా, నాన్నకంత స్తోమత ఉన్నా, నాన్నకంత స్థాయి ఉన్నా ఎందుకు యోహాను గారు లగ్జరీగా మేడగదుల్లో ఉంటూ సన్నపు నారవస్త్రాలను ధరించుకోలేదు? మీరు ఆలోచించండి పిల్లరా. కనీసం సమాజంలోనే బ్రతకాలి కదండి, ఎందుకు బ్రతకలేదు తెలుసా? అందరిలాగా తింటే నేను వారిలాగా అయిపోతాను అనుకున్నాడు, అందరిలాగా కడితే నేను వారిలాగా అయిపోతాను అనుకున్నాడు, అందరిలాగా ఇళ్లలో ఉంటే నేను వారిలాగా అయిపోతాను ఏమో, వారిలాగా బ్రతుకుతానేమో, లోకంలో ఉన్న కల్మషం నాలోకి వస్తుందేమో అనుకున్నాడు. ఆలోచించుకున్నాడు, తల్లిదండ్రులు చెప్పిన మాటలను మనసును పెట్టుకున్నాడు. అందరిలాగా తినకూడదు, అందరిలాగా తాగకూడదు, అందరిలాగా తిరగకూడదు, అందరిలాగా అమ్మాయిలకు కూడా ఆశించి నా బ్రతుకుని ఛిద్రం చేసుకోకూడదు, నన్ను పంపిన పనిని నేను నెరవేర్చాలని తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో రంగరించిపోయటం వలన నరనరాలకి ఎక్కిపోయాయండి దేవుడి పని అనే మాటలు యోహాను గారికి. అందుకనండి జనాలకి దూరముగా వెళ్ళిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఏం తిని బతుకుతున్నాడట? అడవి తేనెను మిడతలను ఆహారంగా చేసుకుని బ్రతుకుతున్నాడంటే పిల్లరా, ఎంత తపస్సు లాంటిది చేశాడో మీరు ఆలోచించండి పిల్లరా. ఎంత దృఢ సంకల్పాన్ని కలిగి ఉన్నాడో మీరు ఆలోచించండి. ఎక్కడి నుంచి వచ్చింది దృఢ సంకల్పం? ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది నిష్ఠ? దేనివల్ల వచ్చింది ఈ పరిస్థితి ఆయనకి? కేవలం తల్లిదండ్రులు పుట్టిన తర్వాత బిడ్డకు నువ్వు పుట్టిన కారణం ఇది నాయనా అని చెప్పటాన్ని బట్టి పెరుగుతున్నప్పుడు ఆయన హృదయంలో వారు పాలు పోసినట్లుగా పోయటాన్ని బట్టి దృఢమైన సంకల్పముతో పెరిగాడండి. అందుకే చూడండి, ఎవరిని ఖాతరు చేయలేదు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. అరణ్యంలో ఉన్నాడా? అరణ్యంలో ఉన్న వ్యక్తి సమాజం మధ్యకి రాగానే, లేదా సమాజం ఆయన దగ్గరికి రాగానే బాప్తిస్మం తీసుకోవడానికి వారి బట్టలు, వారి రంగులు, మొహాలు కొట్టుకుంటున్న వారి గడ్డాలు, ఆ స్టైల్స్, లిప్స్టిక్స్ ఇవన్నీ చూసిన తర్వాత యోహాను గారు ఏమనుకోవాలి? ఈ బట్టలు ఎక్కడవి? ఈ గడ్డం ఎలా వచ్చింది? కటింగ్ ఎవరు చేశారు? ఈ టోపీనికి ఎవరు కుట్టారు అని తనకు తెలియని కొత్త వస్తువులను చూసిన తర్వాత వాటి గురించి తెలుసుకోవాలి. ఏమండి, అలా తెలుసుకున్నాడా? రాజీ లేకుండా మాట్లాడుతున్నాడా? బాప్తిస్మం తీసుకోవడానికి వస్తే ఏమన్నాడు? సర్ప సంతానం అంటున్నాడు. ఎవరిని ఖాతరు చేయడం లేదండోయ్. ఆ తర్వాత రాజును కూడా దిద్దుకో బ్రతుకు అంటున్నాడు. చూడండి దేవుని పిల్లల, నో కాంప్రమైజ్. చస్తే దేవుడి కోసమే చావాలి అనుకున్నాడు. ఇంతకు ఈయనకి ఇంత నిర్ణయం తీసుకోవడానికి ఏంటి కారణం? ఎందుకు ఇంత ఉన్నతంగా యోహాను గారు బ్రతికారు అని మనం ఆలోచిస్తే, తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆయన పుట్టుక కారణాన్ని తెలియచేయటం. పిల్లరా, మీరు ఆలోచించండి. ప్రతి బిడ్డ అండి, సంసోను గారు ఒక బాప్తిస్మం ఇచ్చి యోహాను గారే కాదండి, తల్లి గర్భములో 9 మాసాల కాలంలో పురుడు పోసుకుంటున్న, ఆకారాన్ని సంతరించుకుంటున్న ప్రతి బిడ్డ కూడా దేనికోసం పుడుతున్నాడు మీరు ఆలోచించండి. దేనికోసం పుడుతున్నాడు? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి, క్రీస్తుని గురించిన వార్తను ప్రకటించటానికి పుడుతున్నాం పిల్లరా. మరి పుట్టిన అందరూ కూడా దేవుడి పనులు ఉన్నారంటారా? ప్రపంచ జనాభా సుమారు 750 కోట్ల మంది అయితే, ఇందులో క్రైస్తవులు 350 కోట్ల మంది ఉంటే, ఏమండి 400 కోట్ల మంది అన్యులు ఉన్నారండి పిల్లరా. ఇప్పుడు ఈ 750 కోట్ల మందికి దేవుడు పని చేయాలన్న సంగతి తెలుసా అండి? 750 కోట్ల మందికి దేవుడి కోసమే పుట్టాం, దేవుడు పని చేయడానికే మేము పుట్టామన్న సంగతి పుడుతున్న ప్రతి ఒక్కరూ దేవుడి పని కోసం పుడుతున్నారు. మరి వీరందరికీ ఈ విషయం తెలుసా? తెలియదు. అంటే వీరందరూ దేవుడి పనిని ముగించి మరణానికి వెళ్ళిపోవటం లేదంటే, వీరు చేయవలసిన పని అంతా ఏమైపోయింది? పేరుకుపోయింది, స్టోర్ అయిపోయింది. ఏమండి, పోనీ 400 మంది ఉన్నారండి అన్నిలో, వీరికి దేవుడు అంటే ఏంటో, దేవుడు పని అంటే ఏంటో తెలియదు, పక్కన పెట్టేయండి. మొక్కటం, దొరలటం చేయటం తప్ప, దేవుడికి ఏదో ఒక 4 కానుకల రూపాయలు వేయటము, ఏదో యాత్రలు చేయడం తప్ప ఏం తెలియదు, పక్కన పెట్టేద్దాం. మరి క్రైస్తవులుగా చెప్పుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారు? 350 కోట్ల మంది ఉన్నారండి. ఏమండి, ఈ 350 కోట్ల మందిలో ఆర్సీఎం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమండి, 125 కోట్ల మంది ఉన్నారండి. 125 కోట్ల మంది ఆర్సీఎం క్రైస్తవులు ఉన్నారు. వీరికి దేవుడి పని అంటే ఏంటో అర్థం కాలేదండి. మంచి క్రియలు ఏంటో తెలిసాయి తప్ప వీళ్ళకి, ఏమండి సత్క్రియలు అంటే ఏంటో తెలియదండి వీళ్ళకి. ఏమండి, మంచి పనులు తెలిసాయి వీళ్ళకి, సత్క్రియలు అంటే వీళ్ళకి తెలియదు ప్రియులారా. సత్క్రియలు అంటే స్వార్థ పనులని, చేయవలసినవి దేవుడి పని అన్న సంగతి వీరికి తెలియలేదు. పిల్లరా, మీరు ఆలోచించండి, సత్క్రియల గురించి వీళ్ళకి తెలియలేదండి. మంచి పనులు అనుకో, సత్క్రియలు అనగానే వీళ్ళు ఏమని అర్థం చేసుకున్నారంటే, మంచి పనులు అనుకుని అన్నం లేని అన్నము, లేకపోతే హాస్పిటల్ ప్రాంతాల్లో హాస్పిటల్స్, కుష్ఠరోగులకు సేవలు, ఈ సేవలు ఇలాగ వెళ్ళిపోయారు తప్ప, సత్క్రియలు అనే పదానికి అర్థం తెలియకపోవడం వలన సత్క్రియలు అంటే మంచి క్రియలు అనుకొని ఈ క్రియల గురించి వెళ్ళిపోయారు తప్ప, దేవుడి క్రియలు, స్వార్థ క్రియలు, అసలు స్థితిలైన సత్క్రియల గురించి వీళ్ళకు తెలియలేదండి. అంటే ఈ 125 కోట్ల మందికి కూడా దేవుడి పనిలో లేకుండా పక్కకి వెళ్ళిపోయారు. ఇంకెంతమంది ఉన్నారండి? ఇంకెంతమంది ఉన్నారు?
25 కోట్ల మంది. మరి ఈ ఉన్న మిగతా క్రైస్తవులు ఏ పనుల్లో ఉన్నారు? వీళ్ళు ఏ పనుల్లో ఉన్నారంటే గుడికి సున్నాలు వేయించడాలు, లేకపోతే పెద్ద పెద్ద గుడికి పైన శిలువలు కట్టించడాలు, చర్చిలకు పెద్ద పెద్ద దారబంధరాలు పెట్టించటాలు, కింద ఫ్లోరింగ్లు వేయించటాలు, కుర్చీలు మరి చర్చికి ఇవ్వటాలు, ఆ కుర్చీల వెనకాతలు నాయన పేరు, వీళ్ళ అబ్బా పేరు, వీళ్ళ తాత పేరు రాసుకోవడాలు, ఆ ఫ్యాన్లు సెట్ చేయడాలు. ఒక ఆవిడైతే కడపలో ఆ చర్చిలో బయట ₹1,00,000 విలువ చేసి గ్రానైట్ శిలువ పెట్టించిందండి ఆవిడ. పెన్షన్ డబ్బులు వస్తే, రిటైర్ అయిన తర్వాత డబ్బులు వస్తే ₹1,00,000 గ్రానైట్ శిలువ. ఎందుకమ్మా పెట్టించావంటే ఇది నా చిరకాల వాంచండి. ఏది? శిలువను పెట్టించడమా? ఏమండి, శిలువను పెట్టించండి అమ్మ, ఖర్చు పెట్టిన ఎక్కడని చెప్పాడా దేవుడు బైబిల్లో? మీరు ఆలోచించండి పిల్లారా. అసలు శిలువ దేవుడు అని చెప్పాడా బైబిల్ ఎక్కడైనా? అంటే కనీస జ్ఞానం క్రైస్తవులకు లేకుండా పోయింది. అందుకే 125 కోట్ల మంది సత్కిల్ అంటే ఏంటో తెలియక, మాటలు అర్థం కాక, మంచి పనులు అనుకుంటూ గుడ్డలు గిడ్డలు ఇవ్వడానికి వాళ్ళు వెళ్ళిపోయారు. మొక్కజొన్న నా చిన్నప్పుడు అండి, పులివెందులండి, ఆలస్యం చర్చలు అండి, ఉదయాన్నే మామూలు వారానికి ఒకసారి నెలకు ఒకసారి వెళ్తే పాలపిండి, మొక్కజొన్న పిండి, కసిని బట్టలు, ఏమండి ఇలాంటివి ఇచ్చి పంపించేవారండి. అంతే. మరి వాక్యం ఏం చెప్పేవారు కదా వాళ్ళు. ఇప్పటికీ అదే. వారి బ్రతుకులు ఇప్పటికీ మారట్లేదండి. ఆలోచించండి పిల్లరా. ఎందుకు కొంచెం వాళ్ళ విషయం రాగానే గట్టిగా మాట్లాడతాను నేనంటే, కనీసం ఈ మాటలన్నా పని చేసి వాళ్ళు మారాలని, మార్పు రావాలని. ఏమండి, మిగతా 125 కోట్ల మంది ఇటీలు పోతే ఆర్సీఎం వారు, మరి మిగతా క్రైస్తవులు ఇదిగో చర్చిలకు దారబంధరాలు, అవి చేయాలి ఇవి చేయాలి. మా నాన్న ఇందులో పెద్ద మనిషిగా ఉన్నాడు, మా నాన్న ట్రెజరీ గారు ఉన్నాడు, మా నాన్న బిషప్గా ఉన్నాడు, మా నాన్న పాస్టర్ గారు, మా తాత ఈ చర్చిలో చచ్చిపోయాడు, మా నాన్న ఈ చర్చిలో చచ్చిపోయాడు, నేను ఈ చర్చిలో చచ్చిపోతానని చెప్పి చర్చిని నింపే పనుల్లో, సంఘాన్ని పట్టుకుని వేలాడే పనుల్లో ఉన్నారే తప్ప దేవుని కుమారుడైన క్రీస్తుని గురించిన సువార్త తీసుకుని ప్రపంచానికి వెళ్ళాలన్న కనీస ఇంగిత జ్ఞానం లేనటువంటి బుద్ధిహీనులుగా తాత తల్లిదండ్రుల పేర్లు చెప్పుకొని, చెట్టు పేర్లు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టుగా బతుకుతున్నారండి. ఆలోచించండి పిల్లలారా. ఏమండి, అటు 400 కోట్ల మంది పని, ఇటు 125 కోట్ల మంది ఆర్సీఎం వారి పని, ఇటు పని తెలియకున్న క్రైస్తవుల పని. పిల్లరా, ఈ పని అంతా ఎవరికి మిగిలిపోయింది? ఇప్పుడు పేరుకుపోయిందండి. పని అంతా పేరుకుపోయింది. పిల్లలారా, ఒక మంచి మాట, ఈరోజు ప్రపంచంలో ఇంతమందికి పని తెలియకుండా, ఇంతమంది దేవుడి పని చేయకుండా, పని అంతా కూడా పేరబెట్టుకొని వెళ్ళటానికి కారణం ఏంటో చెప్పండి. పుట్టిన తర్వాత తల్లిదండ్రులు పని యొక్క ప్రాముఖ్యత వారికి తెలియకపోవడం వలన, పుట్టిన బిడ్డ దేవుడి పని కోసం పుట్టాడనే సంగతి తెలియకపోవడం వలన, బిడ్డకు చెప్పకపోవడం వలన పుట్టిన బిడ్డలందరూ కూడా దేవుడి కోసం ఏం పలాడతాడండి? ఏమండి, దేవుడి పని కోసం చెప్పలేదనుకోండి, నువ్వు పుట్టింది దేవుడి పని కోసం పుట్టేవరని చెప్పలేదనుకోండి, వాడు ఎవరిని ఎత్తుకుంటాడు? తండ్రిని ఎత్తుకుంటాడా? తల్లుని ఎత్తుకుంటాడా? చదువుల తల్లిని ఎత్తుకుంటాడు. కలామ తల్లి అని ఆ సినిమా ఫీల్డ్ను హత్తుకుంటాడు. ఇంకా చెప్పండి, తల్లులు ఉన్నారు కదా, కలామ తల్లి, చదువుల తల్లి, ఇంకా భూమాత, ఏమండి రకరకాలైన గోమాత, దాన్ని తోక పట్టుకుంటాడు వీడు. ఏమండి, గోమాతను పట్టుకుంటాడు, భూమాతను పట్టుకుంటాడు, చదువుల తల్లిని పట్టుకుంటాడు, కలామ తల్లిని పట్టుకుంటాడు. ఏమండి, ఇలా దేవుణ్ణి కన్న తండ్రిని విడిచిపెట్టి ఏ తల్లిని పడితే ఆ తల్లిని పట్టుకొని వెళ్ళిపోతాడండి వాడు. అందుకేనండి మనం ఏమన్నా తెలుసా అండి, ఇప్పుడు ప్రస్తుతం 20,000 ఇంజనీరింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయండి అన్నారు. మరి ఇప్పుడు ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయండి అవి? ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయంటే మళ్ళీ రాస్తున్నాడు 2020కంతా ఈ ఇంజనీరింగ్ పోస్టులన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయండి ఖచ్చితంగా అని చెప్పారండి గవర్నమెంట్ నిపుణులు. పిల్లారా, మీరు ఆలోచించండి. అంటే అర్థం ఏంటి అంటే భవిష్యత్తులో ఇంకా 2020కంతా 20,000 మంది యవన బిడ్డలు ఏమైపోతారన్నమాట? ఇంజనీరింగ్ పనుల్లో సెటిల్ అయిపోతారన్నమాట. మరి డాక్టర్ పనులు కూడా ఖాళీగా ఉన్నాయా? మిగతా వాళ్ళు డాక్టర్లుగా సెటిల్ అయిపోతారు. రైల్వేలో 60,000 ఉద్యోగాలు చచ్చిపోతున్నారు, సెటిల్ అయిపోతారంటే ఇంజనీర్లుగా కొందరు, డాక్టర్లుగా కొందరు, ఏ ఉద్యోగాల్లో వారు సెటిల్ అయిపోతున్నారంటే పిల్లరా, దేవుని పనిని ప్రక్కన పెట్టేస్తారు అని మనకు అర్థమవుతుంది. చూడండి, అందుకేనండి దేవుడు ఆలోచించి తను తాను పరిచయం చేసుకునేటప్పుడు, నాయనా పని ప్రాముఖ్యమైనది, నేను పనివాడిని నాయనా, పని చేశాను నాయనా అని తనను తాను పనివాడుగా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత పుడుతున్న బిడ్డలకు, ఇదిగో ఆ కాలాల్లో పుట్టినటువంటి కారణ జన్మలుగా పుట్టిన బిడ్డలకి వారు పుట్టబోతున్నప్పుడు చేయవలసిన పనిని తల్లిదండ్రుల ద్వారా చెప్పించాడండి. పిల్లరా, మీరు ఆలోచించండి. ఏమండి, బిడ్డలు పుట్టేటప్పటికి తల్లిదండ్రులకి దేవుని వాక్యం తెలియక, దేవుడి కోసం బిడ్డ పుడుతున్నాడనే సంగతి ఎరగక, దేవుడి పని కోసమే వాడు ఈ లోకానికి దేవుడు పంపుతున్నాడు అనే సంగతి తెలియకపోతే, వాడు పుట్టిన తర్వాత వాడికి ఆ మాటలు చెప్పకపోతే, వాడు పుట్టింది దేవుడి పని కోసం అన్న సంగతి వాడి ఉగ్గుపాలతో రంగరించి చిన్నతనం నుంచి వాడికి పెంచకపోతే, వాడిని చివరికి ఎలా మారిపోతాడో తెలుసా? ఎంత నష్టపోతాడో తెలుసా? ఏమండి, అలా బిడ్డ పుట్టేటప్పటికీ తాను పుట్టింది దేవుడి కోసం పుట్టాడన్న సంగతి, ఆయన పుట్టింది ఒక కారణానికైతే
వీరికి తెలియకపోవడం వల్ల మరో కారణానికి పెంచిన ఒక వ్యక్తి బైబిల్లో మనకు కనబడతాడు. ఏమండి, మరి అలా ఆ వ్యక్తి నష్టపోయిన నష్టం చాలానే ఉందండి. ఇంతకు ఎవరండి ఆ వ్యక్తి? పుట్టేటప్పటికి తల్లిదండ్రులకు దేవుడి పని గురించి తెలియకపోవటం వల్ల, యూదులలో పుట్టినప్పటికీ, యూదా గోత్రంలో పుట్టినప్పటికీ, ఏమండి బెన్యామీను గోత్రంలో కూడా యూదులుగా పుట్టినప్పటికీ, దేవుడి పని తల్లిదండ్రులకు అర్థం కాకుండా పుట్టింది దేవుడి పని కోసం పుట్టి దేవుడి పనికి కాకుండా పోయిన వ్యక్తి ఎవరండి అని మీరు అనుకుంటున్నారా? ఒక తల్లిదండ్రులకి ఇదిగో పుట్టే బిడ్డ దేనికోసం పుడుతున్నాడో తెలియకపోతే ఎంత నష్టం జరుగుతుందో ఒక మహానుభావుడి పుట్టుకలో మనకు అర్థమవుతుంది పిల్లలారా. ఇంతకు ఆయన ఎవరు అని మనం ఆలోచిస్తే, గలతీలకు రాసిన పత్రిక చూడండి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాలు చూడండి. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుంచి వ్రాయబడిన మాటలు మనం చదవగలిగితేనండి, పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు. ఒక్కరు చదువుతున్నారు, మిగతా వాళ్ళు సైలెంట్గా ఉండండి. నా పితరుల పారంపర్యాచారమందు విశేషాశక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములలో ఆధిక్యత నొందిందని నా నడవడిని గురించి మీరు వింటిరి. అయినను, ఇక్కడ చెబుతున్నాడండి మంచి సంగతిని, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనిషి మాత్రలతో నేను సంప్రదింపలేదు అన్నాడు. చాలండి పిల్లరా, ఈ వాక్య భాగాన్ని బాగా మనం పరిశీలించగలిగితే, పౌలు గారు ఆ తల్లి గర్భములో పడ్డప్పుడే, తన తల్లి గర్భంలో పడ్డప్పుడే పౌలు గారు ఏం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడండి అంటే, భూమి మీదికి రాకమునుపే తల్లి గర్భంలో పడినప్పుడే దేవుడు పౌలు గారు భూమి మీదకి వచ్చి ఏం చెయ్యాలని నిర్ణయించుకున్నాడో ఈ వాక్య భాగంలో రాస్తున్నాడండి. ఇందుకు ఏం చెయ్యాలని పౌలు గారిని దేవుడు తల్లి గర్భంలో ఉంటున్నప్పుడు నిర్ణయించుకున్నాడండి? భూమి మీద పడకమునిపే అన్యజనులలో తన కుమారుడైన యేసు క్రీస్తును ప్రకటించాలి. ఈ పౌలు గారు నా కుమారుడైన యేసు క్రీస్తును ప్రకటించాలి అని ఆలోచించి దేవుడి పని నిమిత్తమై పౌలు గారిని తల్లి గర్భంలో ప్రవేశపెట్టాడండి. పిల్లరా, ఈ సంగతి పౌలు గారికి తెలుసా? తెలీదు. అప్పటికి ఇంకా మనిషి లేడు కదా, తల్లి గర్భంలో ఉన్నాడు కదా. మరి పౌలు గారిని కన్నా తండ్రికి, పౌలు గారిని కన్నటువంటి తల్లికి ఏమైనా ఆ పేరెంట్స్కి ఈ విషయం తెలుసా అంటే వారికి తెలియదండి. పుట్టింది యూదుల్లో అయినప్పటికీ, పట్టింది బైబిల్ అయినప్పటికీ, పఠిస్తున్నది ధర్మశాస్త్రం అయినప్పటికీ, మనుషులు పుడుతున్నది దేవుడి కార్యార్థమై భూమి మీద పుడుతున్నారన్న సంగతి, రాబోయే యేసు క్రీస్తును ప్రకటించాలన్న సంగతి పౌలు గారి తల్లిదండ్రులకు తెలియదండి. ఆచార్య యూద మతంలో పుట్టారు కనుక పౌలు గారిని కూడా యూద మతానికి అలవాటు చేసి, ఏమండి ఆ గమలీయేలు పాదాల చేత ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడానికి విడిచిపెట్టేశారండి. పౌలు గారు నేర్చుకున్నాడు. కానీ ధర్మశాస్త్ర గ్రంథ సారం, రాబోయే ప్రవచన పుత్రుడైన క్రీస్తుని గురించిన సంగతులు పౌలు గారికి అర్థం కాలేదండి. పేరెంట్స్కు తెలియకపోవటం వలన పౌలు గారిని దేవుడు పని చేయటానికి పుట్టావు నాయన అని చెప్పి పెంచలేకపోయారండి. అందుకే పౌలు గారు ఎలా తయారైపోయారు? తల్లిదండ్రులు చెప్పకపోవటం వలన. లేఖన పుత్రుడు మెస్సియా వస్తాడన్న సంగతి సరిగ్గా చెప్పకపోవటం వలన, పౌలు గారికి ఉన్న దేవుడి పని గురించి నేర్పకపోవటం వలన పౌలు గారు ఎలా తయారైపోయారంటే దేవుడి పనికే ఆపోజిట్గా నిలబడిపోయాడు. దేవుని కుమారుడైన క్రీస్తునే ప్రకటింపబడకుండా అడ్డుబండగా మారిపోయాడు. యేసు క్రీస్తు పేరు చెబితే పళ్ళు పటపటపట కొరికే స్థితికి వచ్చేసాడు. ఇదిగో ఆ మార్గం ఉన్న స్త్రీలను కానీ పురుషులు కానీ చంపటానికైనా, ఈడ్చుకొని వచ్చి జైల్లో వేయటానికైనా సిద్ధపడిపోయాడండి. ఎందుకంటే
పని తెలియలేదండి పౌలు గారికి, సత్యం సరిగ్గా అర్థం కాలేదండి పౌలు గారికి. దేవుని కుమారు గురించి సంగతులు చెప్పేవారు లేకుండా పోయారండి. కారణం తల్లిదండ్రులకు తెలియకపోవడం, తల్లిదండ్రులు పౌలు గారికి చెప్పకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో మీరు ఆలోచించండి. పౌలు గారికి విశ్వాసులను దేవుడు పని చేయవలసిన అనేకులు చంపి అవతల పడేశాడు, అనేకులను చెరసాల పాలు చేశాడు, సంఘాన్ని బహుగా హింసించి పడేశాడండి ఈ పౌలు గారు. ఏమండి ఆ తర్వాత తెలిసిందండి. ఆ తర్వాత ఎప్పుడు తెలిసింది? గుర్రం మీద నుంచి కింద పడేటంత వరకు పౌలు గారికి తెలియలేదు విషయం. గుర్రం మీద నుంచి పడిన తర్వాత తెలిసింది, ఆయన నువ్వు పుట్టింది నా కోసం పుట్టావు నాయన, ఇదిగో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని నన్ను గురించి అన్యజనులను నువ్వు ప్రకటించాలి. ఉక్కు పిండానివి నువ్వు, ఉద్దండుడు నువ్వు, అనేక మంది యోధులు నా కోసం తయారు చేసే వాడివి నాయన, నువ్వు మంచి సాధనం నాకు నాయన అనగానే అప్పుడు అర్థమైందండి పౌలు గారికి. ఏమండి మామూలుగా ఏడ్చలేదండి, తలకేసి కొట్టుకున్నాడండి. అయ్యో ఎంత పని చేశాను, దేవుని పనిని పాడు చేశాను, విశ్వాసులు చంపాను, సంఘాన్ని హింసాను, అయ్యో నీ కళ్ళ నీళ్ళు పెట్టుకుని రోధించాడండి పౌలు గారు. ఆ తర్వాత తెలిసిన తర్వాత, తన జన్మ కారణం తెలిసిన తర్వాత, తల్లి గర్భంలో ఆయన పడక మునిపే దేవుడు అన్ని జనులలో క్రీస్తును ప్రకటించాలన్న పని గురించి అర్థమైన తర్వాత పౌలు మామూలుగా వెళ్ళలేదండి, పరుగులెత్తాడండి. ఒకనాడు దేవుడిని కోసం బతికిన వారిని చెరసాలకు పంపిన పౌలు గారు ఆయనే చెరసాలకు వెళ్ళిపోయాడండి. ప్రాణాలు తీసిన పౌలు గారు ఏమండి కత్తి పట్టుకుంటే ఆ కత్తికి ఎదురు నిలిచాడండి దేవుడు కుమారుడైన క్రీస్తు కోసం. చాలా తల్లడిల్లిపోయాడు, చాలా దేవుడు పని చేశాడు పిల్లరా. అందుకేనండి నాయన సమయమందు అసమయమందు సువార్త ప్రకటించు నాయన తిమోతి, నేను వచ్చేటప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది నాయన. సగం ఆయుష్య కాలం నాకు క్రీస్తు గురించి తెలియకుండానే నాశనం అయిపోయింది నాయన. అందుకే ఇప్పుడు టైం లేదు కనుక ఓటీ మనం చేద్దాం నాయన. సమయమందు అసమయమందు క్రీస్తును ప్రకటించు అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. చూడండి దేవుడిని పిల్లలారా, మీరు ఆలోచించండి కదా. అంటే తల్లిదండ్రులు బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకు జన్మ కారణాన్ని చెప్పకపోతే, పెంపక లోపం జరిగితే పిల్లలు ఎలా మారిపోతారో పౌలు గారి జీవితంలో మనకు అర్థమవుతుంది. తల్లిదండ్రులు బిడ్డ పుట్టిన తర్వాత, బిడ్డ పుట్టక మునిపే గర్భంలో ఉంటున్నప్పుడే పనిని బాగా పిల్లవాడికి చెప్పాలన్న సంకల్పానికి వచ్చి, బిడ్డ పుట్టిన తర్వాత చిన్నతనం నుంచి దేవుడి పని పెంచారనుకోండి, ఏమండి పెంచారనుకోండి, దేవుడు పని అనగానే తహతహలాడిపోతాడు. సువార్త ప్రకటన అనగానే అందరికంటే ముందుకు దుముకుతాడు. పని ఇచ్చేవారి దగ్గరికి గోజాడిన నా పని ఇవ్వండి, నాకు దేవుడు పని ఇవ్వండి అని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడైనా సరే పని చేసుకుంటాడు. తన జీవులో ఉన్నది, తన సంపాదన అంతా కూడా దేవుడి కోసం ఖర్చు పెట్టడానికి ముందుకు దుముకుతాడు దేవుని పిల్లలరా. ఏమండి ఈరోజు అలా దుమకటం లేదు అంటే, ఈరోజు దేవుడి పని కోసం యవన పిల్లలు రావటం లేదంటే, యవ్వన స్త్రీలు కూడా రావటం లేదు అంటే మీరు ఆలోచించండి దేవుని పిల్లలరా. తిండి తక్కువైతే తిండి గురించిన బాధ, బట్ట తక్కువైతే బట్ట గురించిన బాధ, ఒకవేళ భర్తలు చనిపోతే భర్త లేడే అని భర్త గురించిన బాధ, భార్యలు చచ్చిపోతే భార్యల గురించిన బాధ, పిల్లరా ఇల్లు లేకపోతే ఇల్లు లేదే నాకు ఇల్లు గురించిన బాధ, ఏది లేకపోతే అది లేదే అని ఏడుస్తారు తప్ప, దేవుడి పని కోసం పుట్టాము మేము, దేవుడి పని మాకు లేదని ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఏడుస్తారంటారా? అసలు ఇంత గొంతు చించుకొని మనం చెప్తున్న వారికి వాక్యం అర్థం అవుతుందంటారా చెప్పండి దేవుడు నా పిల్లలారా? వారు ఏమంటారు తెలుసా అండి? వాళ్ళు అలాగే చెప్తారండి, వాళ్ళు అలాగే చెప్తారు. అది వాళ్ళకు దేవుడిచ్చింది, ఇది మాకు దేవుడిచ్చింది. తిని నిద్రపోవటమా? తిని దేవుడు పని చేయకుండా బజ్జోవటమా? ఆలోచించండి దేవుడిని పిల్లలారా. అందుకేనండి పనిగా ఉండిపోయింది. పనివారి కొరత మాత్రం కోత విస్తారము, పనివారు కొద్దిమంది. అప్పుడు అదే మాట దేవుడి నుంచి, ఇప్పుడు అదే మాట. దీనికి కారకులు ఎవరో చెప్పండి దేవుడిని పిల్లరా. పుడుతున్న ప్రతి బిడ్డ దేవుడి పని కోసం పుడుతున్నప్పుడు తల్లిదండ్రులు దేవుడి పని కోసం పెంచకుండా గుప్పుడు మెతుకులు సంపాదించుకునైనా, పొట్ట నింపుకొనైనా, పదనైనా పొట్ట నింపుకొని ఎగదోసావనుకో, వాడు పొట్ట కోసం నిన్ను కూడా చేతక దొక్కేసి పెడతాడు నీకు. ఆలోచించండి దేవుని పిల్లరా. అందుకే కోత మాత్రం విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు. లోకంలో చూడండి, ఇంజనీరు పోస్టులు తక్కువగా ఉన్నాయి, పనివారు ఎక్కువైపోయారు. డాక్టర్ పోస్టులు తక్కువ ఉన్నాయి, పనివారు ఎక్కువైపోయారు. పిల్లరా కారణం తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే బిడ్డలకు వాడు పుట్టింది దేవుడు పని కోసం చెప్పకపోవడం వలన. చూడండి ఒకసారి లోకాన్ని, ఏమండి ఇలా చెప్పకపోవడం వలన, పెంపక లోపం, పని గురించిన ఆవశ్యకతను నేర్పకపోవడం వలన ఈరోజు దేవుడి పని చేయలేకపోతున్నాను, సువార్త ప్రకటించలేకపోతున్నాను అని పైకి మిద్దెలు దూకి దేవుడి పని చేయలేకపోతున్నాను అని దూకి చచ్చిపోయిన ఒకరన్నా ఉన్నారండి? ఒక్కరు కూడా కనపడరు. మరి ఎవరు కనపడతారు? మనొక పాప అండి, యంగ్స్టర్ అండి, నెల్లూరు జిల్లా అండి, చక్కగా ఉందండి. మంచి దేవుడు అమ్మాయికి జ్ఞానం ఇచ్చాడు, రంగు ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడండి. నీట్ రాసిందండి, ర్యాంకు రాలేదండి. వాకింగ్ వెళ్ళిందండి, ఆ ప్యాంట్ వేసుకొని, టీషర్ట్ వేసుకొని, కళ్ళద్దాలు పెట్టుకొని, చక్కటి బిడ్డ అండి, ఆరోగ్యకరమైన బిడ్డ. వాకింగ్ వెళ్ళిపోయింది, ఉదయాన్నే వాకింగ్ వెళ్ళి, ఏమండి అలా వాకింగ్ వెళ్ళిపోతే వాటర్ బాటిల్ తీసింది,
వాకింగ్ నుంచి ఇంటికి రాకుండా నేరుగా అక్కడేదో కొత్తగా కడుతున్న ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్లో ఎక్కుతూ వెళ్ళిందండి. వాటర్ తాక్కుంటూ అపార్ట్మెంట్ ఎక్కుకుంటూ పైకి వెళ్ళిపోయి అందరూ చూస్తుండగా అయ్యో ఎందుకు ఈ పాప ఇంత పైకి ఎక్కింది పాప పాప అంటుండగానే వాటర్ బాటిల్ చేతిలో పట్టుకొని మనసారా నీళ్ళు తాగి బాటిల్ పడేసి పై నుంచి కిందికి దవేలి మంది దూకిందండి. 19 సంవత్సరాలండి. ఏదో తేజస్విని ఏదో పేరు ఆ పాప పేరు. మన తెలుగింటి ఆడపడుచండి ఆ పాప. యవన బిడ్డ అండి. ఎందుకమ్మా దూకావంటే అందులో రాసింది, డాడీ నా ఫ్రెండ్స్కు చాలామందికి నీటిలో ర్యాంక్ వచ్చేసింది, వాళ్ళందరూ డాక్టర్లు చదువుకుంటారు, మెడిసిన్ చదువుతారు, నాకు ర్యాంకు రాలేదు, నా జీవిత ఆశయం నెరవేరలేదు, నా ఆశ భంగం అయిపోయింది, నా ఆశలన్నీ కూడా భస్మం అయిపోయాయి, ఆవిరైపోయాయి, డాక్టర్ కావాలి, స్టెథోస్కోప్ నా మెడలో వేసుకోవాలి, రోగుల గుండెల మీద అలా పెట్టాలి, మందులు రాయాలి, నేను ఒక డాక్టర్ కావాలనుకున్నా, నా కోరిక నెరవేరలేదు, కాబట్టి నా కోరిక సిద్ధించినప్పుడు నేను బ్రతకడానికి వీల్లేదు అనుకున్న నిర్ణయానికి వచ్చాను, నేను దూకి చచ్చిపోయిందండి. ఆ చావు అలా చూస్తున్నగానే చెన్నైలో మరో పాప బ్లేడ్తో తన నరాలు కోసుకుంది. ఈ చావు అలా చూస్తున్నగానే మరో పాప ఉరిపోసుకుంది. ఆ ఉరిపోసుకున్న బిడ్డ గురించి చదువుతూ ఉండగానే మరొక పాప స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగటం. పిల్లారా దేనికోసం చచ్చిపోయారంటే నీటిలో ర్యాంకు కొట్టకపోవటం వలన ర్యాంకు రాలేదని చచ్చిపోయారు. దేవుని పిల్లలారా ఎందుకండి ఇలా చచ్చిపోయారు? తల్లిదండ్రుల పెంపక లోపం. వారు ఎందుకు పుట్టారో చెప్పకపోవడం వలన ఇదిగో చూసారా, చిన్నప్పటి నుంచి మా పాప డాక్టర్, మా పాప డాక్టర్ అవుతుంది, మా పాప డాక్టర్ అవుతుంది. చూసారా, డాక్టర్ అవ్వకపోయేసరికి ఏం చేస్తున్నారు? ప్రాణాలు తీసుకుంటున్నారు. చూడండి, మా వాడు ఇంజనీర్ అవుతాడు, చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ పెంచామనుకోండి, ఎంఎస్సి లెక్కలు చదువుతాడు వీడు, లెక్కల్లో మ్యాథ్స్ చదువుతాడు, మంచి ఇంజనీర్ అవుతాడు వీడు, మంచి రైల్వే ఆఫీసర్ అవుతాడు అనగానే ఆ పోస్ట్ వాడికి రాకపోతే చిన్నతనం నుంచి చెప్పి 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 మనసులో వాడు దాన్ని ముద్రించుకున్న ఆ పోస్ట్ రాకపోయేసరికి అయ్యో అనుకొని భగ్నం అయిపోయి వాడి మనసు దూకి చచ్చిపోతాడండి. ర్యాంకు రాకపోతే ర్యాంకు కొట్టు, ఫస్ట్ ర్యాంక్ ర్యాంకు రాకపోతే చచ్చిపోతున్నారు, మార్కులు రాకపోతే చచ్చిపోతున్నారు. కారణం చిన్నప్పటి నుంచి డాక్టర్ని పెంచావు, ఇంజనీర్ అవుతావు పెంచావు, కలెక్టర్ని పెంచావు. నువ్వు చిన్నతనం నుంచి వాడి మనసు నిండా నింపటం వలన అది రాకపోతే చచ్చిపోతున్నారే. పిల్లరా నిజంగా చిన్నతనం నుంచి దేవుడు పని పెంచామనుకోండి, వాడు దేవుడు పని చేయకుండా ఉండగలరంటారా? ఉండలేరండి. ఒక సంసోన్లాగా చస్తారు. నా దేవుడి కోసం ప్రకటించకుండా, నేను పుట్టింది దేవుడి ప్రజలను విమోచించడానికి పుట్టి దేవుడి పని చెయ్యక ఒక స్త్రీకి లోబడి స్త్రీ తొడ మీద నేను ఆవిడ మీద పడుకొని నిద్రపోవటం వలన నా వెంట్రుకలు తీసేసుకొని బలాన్ని నేను కొట్టేసుకున్న తండ్రి ఆజ్ఞను నేను నెరవేర్చకపోవడం వలన, అలక్ష్యం చేయటం వలన, స్త్రీ వ్యామోహంలో పడి దేవుడి పనిని విడిచిపెట్టడం వలన ఏ పనినైతే నేను చేయలేకపోయానో, ఏ పనినైతే మగువ వ్యామోహంలో పడి నా తండ్రి పనిని నేను నెరవేర్చలేకపోయానో, అలా నెరవేర్చినప్పుడు నేను బ్రతికి ఉండటం వేస్ట్. నా తండ్రి పని చేయలేనప్పుడు నా బ్రతికే వేస్ట్, నేను బ్రతకడం వేస్ట్ అనుకున్నాడు. తండ్రి అన్నాడు, ఒక్కసారి బలమే తండ్రి, చేశాను తండ్రి తప్పు, ఒక్కసారి అవకాశమేనైనా ఈ ఫిలిస్తీన్లు చివరి నా చావుతోనైనా వీళ్ళని చంపేయాలనుకున్నాడు. తోసి చంపేశాడు. ఏమండి, ఆ స్తంభాలు తోసేస్తే ఆయన మీద కూడా పడి ఆయన వారితో పాటు చచ్చిపోతున్న సంగతి తెలియదా సంసోనికి? తెలుసండి. యవ్వన ప్రాయంలో ప్రాణాలను విడిచిపెట్టాలనుకున్నాడు. దేనికోసం? దేవుడి పని కోసం. చెయ్యనందుకు నా ప్రాణం, చూసారా, ర్యాంకు కొట్టలేనందుకు, డాక్టర్ అవ్వలేనందుకు, చచ్చిపోలేనుకు బిడ్డ అనుకునింది. సంసోన్ గారు దేవుడి పని చేయలేనందుకు, దేవునికి వెన్నుపోటు పొరిచినందుకు, దేవుడి ఆశలు నెరవేర్చకపోయినందుకు, ఏమంటే తను తాను చంపుకునే సరే, ఇదిగో నాతో పాటు వీళ్ళని కూడా చచ్చిపోయినా సరే నా దేవుడి పని చేసుకోవాలని చచ్చిపోయాడండి. యోహాను గారు కూడా అంతేనండి. రాజు తప్పు చేస్తున్నాడు, అన్నభార్యను తెచ్చిపెట్టుకున్నాడు. హేరోదియాను కాపురం చేస్తున్నాడు, అన్నభార్యతో వదిన అవుతుంది, తల్లి లాంటిది కదని కాపురం స్టార్ట్ చేశారు ఇద్దరు. అప్పుడు నువ్వు చేస్తున్న తప్పు ఒక రాజుగా అన్నాడు. అంతేనండి, మేము చేస్తున్న మా అక్రమ సంబంధాన్ని ప్రశ్నిస్తావా, తీసుకొచ్చి జైల్లో వేశారు. ఏమండి, నిజంగా దేవుడి పని గురించి ఆయనకు రోషము ఆసక్తి లేకపోతే అక్కడ ఏమైపోవాలి? క్షమించండి అని ఒక మాట విడిచిపెడతారండి. ఒప్పుకోలేదండి. తల తీసేసేటంత వరకు కాంప్రమైజ్ కాకుండా చెరసాల్లో ఉండిపోయి ప్రాణాలు పెట్టాడంటే దేవుడి పని కోసం ఎంత ఆసక్తిగా బతికాడు మీరు ఆలోచించండి. కారణం చిన్నతనం నుంచి తల్లిదండ్రులు పెంచటం. పౌలు గారిని అలా పెంచలేదండి తల్లిదండ్రులు. పౌలు గారికి దేవుడి పని గురించి చెప్పలేదని చెప్పి ఉన్నట్లయితే యేసు క్రీస్తును వెదక్కుంటూ వెళ్ళేవాడు. 12 మంది శిష్యుల్లో నెంబర్ 1 టాప్ పేతురు గారికి వచ్చేది కాదు. టాప్ 1లో ఎవరుండేవారు తెలుసా? క్రీస్తుకు రైట్ హ్యాండ్గా పేతురు గారు, యోహాను గారు కాదండి, లెఫ్ట్ రైట్ కూడా పౌలు గారు అయిపోయేవాడేమో అనిపిస్తుందండి ఆయన బ్రతుకుని చూస్తున్నప్పుడు. అంత వద్దున్నాడు కదండి. కానీ అటు పక్క యేసుక్రీస్తు పుట్టి బోధలు చేసుకుంటున్నాడు, ఇటుపక్క పౌలు గారు పుట్టి ఈయన పెరుగుతున్నాడు. క్రీస్తును కనుగొనలేకపోయాడు దేవుని పిల్లలారా. కనీసం మరణించిన తర్వాత క్రీస్తును అర్థం చేసుకోలేకపోయాడు. కారణం తల్లిదండ్రుల పెంపక లోపం. ధర్మశాస్త్రాన్ని నేర్పించుతూ పెంచారు తప్ప పరిశీలి తెగలో క్రీస్తును అర్థం చేసుకొని దేవుడి పని కోసం పెంచే
సబ్జెక్టు వారికి లేకపోవడం వల్ల పౌలు గారిని పెంచలేకపోయారు పిల్లలు. నాయన నువ్వు అన్ని జనులకు సువార్త ప్రకటించాలని చెప్పలేకపోయారు పిల్లలు. అందుకే సగ జీవితం పౌలు గారిది నాశనమైందని మొత్తానికి దిద్దుకున్నాడండి పౌలు గారు. మీరు ఆలోచించండి దేవున్న పిల్లలారా, ఈరోజు సమాజం పిల్లలు ఎందుకు డాక్టర్ పోస్ట్ దక్కకపోతే చచ్చిపోతున్నారు? ఎందుకు రేపు మళ్ళీ డీఈడీలో కూడా చచ్చిపోతారు, కొందరు చచ్చిపోతారండి. ఎందుకంటే నేను అన్ని చదివాను, ఇంత కష్టపడ్డాను, డిఎస్సి రాశాను, అన్నీ రాశాను, కానీ నాకు పోస్ట్ రాలేదు అని చచ్చిపోయే వాళ్ళు కూడా ఉంటారండి. భయం వస్తుందండి రిజల్ట్ రాగానే. అమ్మో ఎంతమంది యవ్వన పిల్లలు చచ్చిపోతారో, అయ్యో ఎంతమంది దేవుడికి కాకుండా పోతారని భయం వస్తుందండి. రిజల్ట్ అనగానే చచ్చిపోతారని భయం పట్టుకుంటుందండి. పిల్లరా దేనికోసమో తెలుసా? ఇదిగో తల్లిదండ్రులు వారికి చెప్పిన దానికోసం, చిన్నప్పటి నుంచి దాని మీద పెంచడం వలన దానికోసమే వెళ్ళిపోతున్నారండి చాలామంది. అందుకే దేవుడి పని కోసం పెంచితే దేవుడి పని కోసం బతుకుతారు. కారణం తల్లిదండ్రులకు వాక్యం తెలియకపోవటం, సంఘానికి కూడా వాక్యం అర్థం కాకపోవటం. ఎందుకంటే పిల్లరా సంఘములోకి మారి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు ఆ లోకంలో తిరిగేవాళ్ళు, హత్యలు చేసేవారు, వ్యభిచారాలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, యాక్షన్లు చేసేవాళ్ళు సినిమా ఫీల్డ్లో. ఏమండి సినిమా ఫీల్డ్ నుంచి కూడా మారిన వారు ఉన్నారండి? ఎవరున్నారు? ఒక జయసుధ ఉంది. తర్వాత ఒక రాజా అనేవాడు ఉన్నాడు. ఈడు దొంగ పాష అవతారం ఎత్తాడు ఈడు. ఏమండి ఒక జయసుధ ఉంది, ఒక రాజా అనేవాడు ఉన్నాడు, ఇంకా నగ్మ ఉంది, ఇంకా దివ్యవాణి ఉంది, ఇంకా కొంచెం కామెడీ యాక్టర్లు కూడా కొందరు ఉన్నారు పిల్లారా. ఏమండి వీరందరూ కూడా మురికి రోత బ్రతుకులో ఉంటూ ఈ రోత బ్రతుకు, అశ్లీలమైన బ్రతుకు వద్దు అని చెప్పి క్రీస్తు గురించి విని వచ్చారండి క్రీస్తులోకి. ఏమండి నిజంగానే మనసులో మార్చుకొని వచ్చారండి. స్టార్డమ్ను పక్కన పెట్టి క్రీస్తే దేవుడు అని పైన చెంగులు వేసుకుని ఆడవాళ్ళ పాపం వాళ్ళ అలంకరణ అంతా తీసేసి క్రీస్తే దేవుడు ఆయన పాదాల చెంతకు, ఆయన ప్రేమకు, ఆయన మంచితనానికి, ప్రేమతత్వానికి, ఆయన త్యాగానికి ముగ్ధులై ఆయన పాదాల చెంత పడిపోయారండి. ఏమండి రావడం అయితే మంచిగా వచ్చారండి సంఘంలోకి. పిల్లరా ఇప్పుడు క్రీస్తుని నమ్ముకొని క్రైస్తవ సంఘంలోకి వచ్చిన జయసుధ కానీ, ఏమండి దివ్యవాణి కానీ, నగ్మ కానీ, ఇలాంటి వారందరూ కూడా మరి దేవుళ్ళలోనే ఉన్నారా? ఇప్పుడు పాత జీవితాన్ని విడిచిపెట్టారా? బాప్తీసాలు తీసుకున్నారు వీళ్ళంతా. బాప్తీసం తీసుకున్న తర్వాత పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త పురుషులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించారా? కొత్త పురుషులుగా మారిపోయి మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోయారా వీళ్ళంతా? ఒకనాడు జయసుధ దేవుని నమ్ముకున్నప్పుడు సినిమాలకు పులి స్టాప్ పెట్టాలన్న మంచి ఆలోచనకు వచ్చింది. దివ్యవాణి కూడా నేను సీరియల్ కూడా చేయనండి, ఇదిగో నా జీవితం ఆపాద మస్తకము నీకంకితం, ఇలా పాట పాడిందండి ఆవిడ చూపిస్తూ. ఆపాద మస్తకం నీకంకితం యేసు ప్రభువా అని పాట పాడేసిందండి ఆవిడ. పిల్లరా నగ్మ కూడా అంతేనండి. వెంటనే అలా మారగానే ఇలాగొచ్చి బాప్తిసం తీసుకొని దేవుని గురించే అని చెప్పేసింది. మనోళ్ళు ఏం చేశారు? దరిద్రులు మనోళ్ళు ఏం చేశారు తెలుసా? జయసుధ మారి రావగానే మైక్ ఇవ్వండి, మూతులు చెక్కండి మైక్ అని జయసుధకు నోట్లో మైక్ చెక్కేశారు. చెబితే సాక్ష్యం చెప్పాలా, కూర్చొని పెట్టి సంఘంలో వాక్యంలో ఎదగింప చేయాలి. కూర్చోమ్మా, నీకు వాక్యం తెలియదమ్మా జయసుధ, లోకంలో యాక్షన్ తెలుసు నీకు, నువ్వు మైనార్టీ తీరినప్పటి నుంచి సినిమాలో ఎగిరి పాత్ర పోషించి సహజనటిగా వచ్చావమ్మా, ఇది నటన కాదు తల్లి, సాక్ష్యం ఏదైనా చెబితే చెప్పు తల్లి. నీ సాక్ష్యం అయిపోయిన తర్వాత ఒక సంఘంలో కూర్చొని చక్కగా వాక్యాన్ని నేర్చుకోవాలమ్మా, ఆ తర్వాత నీకు మైక్ అమ్మా అన్నారా? వచ్చి రాగానే మైకులు ఇచ్చేశారు, అంతే, వాక్యం నేర్పలేదు. దివ్యవాణి వచ్చిందో రాలేదో మైక్ ఇచ్చేశారు. ఆవిడ మినిస్ట్రీని స్థాపించేసింది. ఎవరు నేర్పించాడు దివ్యవాణి నీకు వాక్యం? వీడంతే రాజా అనేవాడు. రాజా హేబేల్ అని పెట్టుకున్నాడు. వీడికి ఎవరు నేర్పారు దేవుని వాక్యం? వీడికి దేవుడి వాక్యం నేర్పేవారు లేకపోవడం వలన మళ్ళీ క్రైస్తవ ఐక్య సదస్సులో, సేవకుల సదస్సులో విశాఖపట్నంలో ఎవరిని పోగొట్టాడు తెలుసా వీడు? ఒక దొంగ బోధకుడు సతీష్ కుమార్ అనేవాడు, ఒక దుర్బోధకుడు, ఆయిల్ అమ్ముకొని బతుకుతున్నాడు, ఉన్న డబ్బు సరిపోదన్నట్టుగా. కీచైన్లు అమ్ముకొని బతుకుతున్నాడు, వాగ్దానాలు అమ్ముకొని బతుకుతున్నాడు, దేవుని వాక్యాన్ని అమ్ముకొని బతుకుతున్నాడు అని పర్సుల మీద వాటి మీద అమ్ముకొని బతుకుతున్న ఒక చిల్లర బోధకుడు అండి. ఒక చిల్లర బోధకుని ఈయన నాకు ఫోన్ చేశాడు, నీకెవరు నేర్పాడు వాక్యం రాజా? ఎవరు నేర్పారు నీకు వాక్యం? తిరిగి వచ్చావు, విశాఖపట్నంలో పుట్టావు, ఎంవిపి కాలనీలో పెరిగావు, నువ్వు ఆ బీచ్ పక్కన, ఆ డబుల్ రోడ్ పక్కన నీ ఇల్లు, నీ కొంప అక్కడ ఉండింది, అక్కడ పెరిగావు, మంచిదే. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చావు. వచ్చిన తర్వాత సంఘంలో కనీసం ఒక 5-6 సంవత్సరాలు వాక్యం నేర్చుకోవాలా? వచ్చి రాగానే హీరో వచ్చిన మైక్ ఇసరికి వాడు పాస్టర్ అవతారం ఎత్తేసాడు. ఎత్తేసి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? ఎవరిని పాదాల దగ్గర పడాలో తెలియట్లేదు, ఎవరిని పొగడాలో తెలియట్లేదు, ఎవరు సత్యం చెప్తున్నారో తెలియట్లేదు, మొత్తానికి చర్చి పెట్టి అవతారం ఎత్తేసాడు. దివ్యవాన్ అంతేనండి. వచ్చింది దేవుని దగ్గరికి వచ్చింది, మైక్ ఇచ్చారు. ఓ ప్రభువా, అబ్రహాం దేవా, ఇసాకు దేవా, యాకోబు దేవా, ఈ దివ్యవాని దేవా మాట్లాడేసింది. మాట్లాడేది నిలబడిందా? పుసుక్కని మళ్ళీ సీరియల్, మన మహానటి సినిమా ఒకటి తీశారా?
సావిత్రి జీవితాన్ని తీశారా? తాగుడుపోతూ నటి జీవితాన్ని తీశారా? తాగుడుపోతూ నటి సావిత్రి ఆ తాగుడుపోతూ నటి జీవితాన్ని తీసి అమ్మ నువ్వు చేస్తావు పోతే సర్రని వెళ్ళిపోయిందండి, పాత్రలోనికి వెళ్ళిపోయి సీరియల్ చేసుకుని ముఖానికి రంగేసుకుంటూ బతుకుతుందండి. ఎక్కడండి? ఎందుకండి ఇలా జరుగుతుంది? పాపం వచ్చారండి సినిమా ఫీల్డ్ నుంచి, ఎందుకు వీళ్ళందరూ ఇలా మారిపోతున్నారు? మరల లోకంలోకి మళ్ళీ వాళ్ళ ఫీల్డ్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? వచ్చిన తర్వాత దేవుడు పని గురించి చెప్పే నాదుడు లేడు వారికి. వచ్చిన తర్వాత వాళ్ళని పక్కన పెట్టుకుని ఫోకస్ కొట్టుకుని పబ్లిసిటీ అవ్వాలనుకున్నాడు ఒక కేఏపాల్ అనేవాడు. ఇలా సినిమా యాక్టర్లు వచ్చినప్పుడు ఫోకస్ కొట్టుకోవాలనుకుంటున్నారు తప్ప వాళ్ళని కూడా మన ఆడవాళ్ళకు అక్కడ కూర్చోండమ్మా, బైబిల్ తీయండమ్మా, నేర్చుకోండమ్మా అని చెప్పేవారు ఎవరు చెప్పండి? దేవుడిన పిల్లలారా. ఇలా చెప్పకపోయేసరికి వచ్చిన వారు కూడా వెళ్ళిపోతున్నారు కదండి. ఎలా చెప్పండి దేవుడిన పిల్లలారా? ఎలా చెప్పండి? అందుకే ఇలా పని తెలిసి పని మరచి బ్రతుకుతున్న వారి గురించి దేవుడు చెప్పిన మాట చూస్తారా? మంచి మాట చెప్పాడు చూడండి. చివరిగా నహూము గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూడండి దేవుని పిల్లలారా. నహూము గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ఎంత చక్కటి మాట అని చెప్తున్నాడో చూడండి. ఇప్పుడు వెతకండి ఇక్కడ రీసెర్చ్ మనోళ్ళిక కొందరు రీసెర్చ్ ఇంకా నహూము గ్రంథం ఎక్కడుందో రీసెర్చ్ చదవండి. నహూము 1:14. నీనివే. నహూము గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నారమ్మా? చదువు. నీనివే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీ పేరు పెట్టుకున్నవారు నీ ఇంకను పుట్టకయుందురు. నీ దేవాలయంలో చెక్కబడిన విగ్రహమే గాని కోత కోసిన ప్రతిమనే గాని ఒక్కటి లేకుండా అన్నిటిని నాశనం చేతును. ఇదిగో ఇక్కడ చెబుతున్నాడు, నీవు పనికి మాలిన వాడవును, నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను అన్నాడు. చూడండి, నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను, సిద్ధపరిచి ఉన్నానా? సిద్ధపరచుచున్నాను రా అన్నాడు. చూడండి, నీవు పనికి మాలిన వాడవు కనుక నేనేం చేస్తున్నాను? నీకు సమాధి సిద్ధపరచుచున్నాను అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, పని కోసం పుట్టి పని చెయ్యని వాడే పనికి మాలిన వాడు. పని ఉన్నాదని తెలిసి కూడా పని చేయని వాడు కూడా పనికి మాలిన వాడే. అందుకే చెప్తున్నాడు, నీవు పనికి మాలిన వాడవైపోయావురా అంటున్నాడు మనల్నేనండి. నీవు పనికి మాలిన వాడవైపోయావు, పనిని విడిచిపెట్టావు. నువ్వు నా పని కోసం పుట్టావు, ఆ పని చేయటానికేరా నీకు అన్నము పెట్టాను, ఆ పని చేయటానికే ప్రకృతిని చేశాను, ఆ పని చేయటానికే కట్ట బట్టి ఇచ్చాను నీకు, ఆ పని చేయటానికే నీకు శరీరాన్ని ఇచ్చాను, అందులో ఊపిరిని పెట్టాను, అందులో ఆత్మను పెట్టాను. ఈ సెట్టింగ్ అంతా నీకు ఎందుకు చేశానో తెలుసా? నా పనిని నీ భూమి మీదకి వెళ్ళి నువ్వు చెయ్యాలి. నా కుమారుడైన యేసు క్రీస్తును నువ్వు ప్రకటించాలి. నీవు స్త్రీవైనా పురుషుడు అయినా, భర్త ఉన్నా భర్త లేకపోయినా, భార్య ఉన్నా భార్య లేకపోయినా, పిల్లలున్నా పిల్లలు లేకపోయినా వాటి కోసం వెంపలాడకూడదు. మరలా నా పని చేయాలి. బాప్తిసం తీసుకున్నావా? వచ్చేయి, పని ఉంది, చేయి, ప్రారంభించి, నేర్చుకో దేవుడి పని, ప్రకటించి యేసు క్రీస్తుని గురించి. అప్పుడు నువ్వు బాగా పని చేసిన వాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాను. రా కూర్చో నా సింహాసనం మీద. పని చేసిన వాడికి సింహాసనాన్ని సిద్ధపరిచాను, పని చెయ్యని పనికి మాలిన వారికి ఏమి సిద్ధపరిచాను అంటాడు దేవుడు? సమాధి సిద్ధపరచాను నేను. సమాధి, నువ్వు పనికి మాలిన వాడు, పని చేయటం లేదు కనుక నీకు సమాధి సిద్ధపరచాను అన్నాడు. చూడండి ఏమండి, అంటే మనం దేవుడు పని చేయకపోతే దేవుడు సమాధిని సిద్ధపరిచాడా? దీన్ని ఏమంటారు తెలుసా అండి? సమాధి, అమ్మయ్యా ఎట్లో కట్లేనైనా సమాధి అంటున్నాడు, అలా పడుకుంటాను గ్రానైట్ స్కూల్ మీద అనుకుంటున్నావా? ఏమండి, ఎందుకంటే ఈరోజు ఎలాగైపోయాయి సమాధులు కూడా చిన్న సైజు చర్చిలాగా మారిపోయాయి. అంతేనా? సమాధులు కూడా ఈరోజు ఎలాగైపోయాయి అంటే చిన్న సైజు చర్చిస్ లాగా మారిపోయాయి. ఎందుకంటే చర్చిల దగ్గర చర్చిలు గ్రానైట్తో కడుతున్నారు, సమాధిని గ్రానైట్తోనే. ఇక్కడ పైన శిలువ పెట్టుకుంటాడు, సమాధి మీద కూడా ఏం పెడతాడు? శిలువ. అదొక చిన్న సైజు. కొందరైతే సేమ్ టు సేమ్ చర్చి ఉన్నట్టే సమాధులు కట్టించుకున్న మహానుభావులు కూడా ఉన్నారు. కాబట్టి అమ్మయ్యా మంచి తోటలు వేసేస్తారు, బాగా సమాధుల తోట. మళ్ళీ ఏ తోట అండి? బత్తాయి తోట సరిపోలేదు, జామ్ తోట సరిపోలేదు, యాపిల్ తోట సరిపోలేదు, చివరికి ఏ తోట వచ్చి పడింది మన వాళ్ళకి? సమాధుల తోట. పడుకుందు కానీలే బాబు, పడుకుందులే, ఏం తొందరపడకు, నువ్వు ప్రయాసపడవలసిన అవసరత లేదు. నువ్వు పనికి మాలిన వాడు, ఎలాగూ పని చేయవు, నువ్వు పనికి మాలిన వాడు ఒక బ్రతుకు. నీకు సమాధి ఎవరు సిద్ధం చేశారు? దేవుడు సిద్ధం చేస్తున్నాడు. పిల్లరా, ఒక మంచి మాట చెప్తాను. ఏమండి, ఈ లోకంలో ఉన్న ధనవంతులు చాలామంది ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు చదివించాలనుకుంటారు, వాళ్ళు సరిగ్గా చదవరు. బాగా పెంచాలనుకుంటారు, వాళ్ళు బాగా పెరగరు. మంచి ప్రయోజకులు చేయాలనుకుంటారు, ప్రయోజకులు అవ్వరు. అప్పుడు ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే
నా కొడుకు చదువు అబ్బకపోయినా అబ్బకపోయినా ఆస్తుంది కదా, ఎంతో ఆస్తుంది కదా, వాడు ఏ పని చేయకపోయినా ఉన్న ఆస్తిని చూసుకుంటూ తిని బ్రతికితే చాలులే అనే వాళ్ళు కూడా ఉన్నారు తల్లిదండ్రులు. ఎక్కువ ధనవంతులు అనుకుంటారు ఇలాగా. వాడికి ఏ పని రాకపోయినా, వాడు ఎందుకు పనికి రాకపోయినా, ఉన్న ఆస్తిని చూసుకుంటే చాలే, చదవకపోయినా పని చేయకపోయినా వాడు మంచి స్థితిమంతుడు కాకపోయినా అనుకుంటారు. ఇది ఈ లోకంలో ధనవంతులు అనుకుంటారేమో. దేవుడు అలాగ అనుకునేవాడు కాదు. దేవుని పిల్లలారా, అందరికంటే ఉన్నవాడుగా సమస్తాన్ని ఐశ్వర్యాలను కలిగిన వాడుగా దేవుడు ఉన్నప్పటికీ ఈ లోకంలో డబ్బున్న తల్లిదండ్రులు వాడు ఏ పని చేయకపోయినా, చదువు అవ్వకపోయినా, గాలితీరులు తిరిగినా ఆస్తికి వారసులు చేస్తారు. నీ ఇష్ట ప్రకారంగా పని చేయకుండా ఒక పనికి మాలిన వాడవగా తింటూ తాగుతూ తిరుగుతూ బ్రతికితే నీకు దేవుడు, సర్వోన్నతుని దేవుడు సింహాసనాన్ని తన ఆస్తికి వారసుని చేస్తానంటున్నా, చేయనంటున్నాడా? పనికి మాలిన వాడవుగా మారితే ఈ తల్లిదండ్రులు నీకు ఆస్తిగా ఐశ్వర్యాలు చేస్తారు. నీకు రావాల్సిన భాగాన్ని పంచుతారు. 2-3 కొడుకులు ఉన్నట్లయితే నీకు ఎంత ఇవ్వాలో, వాళ్ళకి బళ్ళు ఉంటే నీకు బళ్ళు, వాళ్ళకి బంగారు ఉంటే నీకు బంగారు, వాళ్ళకి పొలాలు ఉంటే నీకు పొలాలు. నువ్వు పనికిరాని వాడవు, పనికిరాని వాడు అయిపోయినా సరే నీకు పంచుతారు. కానీ దేవుడు పని చేయకుండా భూమి మీద పనికిరాని వాడవుగా, పనికిరాని దానవుగా నువ్వు మిగిలిపోతే దేవుడు నీకు ఆస్తిలో పంపగలు చేస్తాననటం లేదు, నీకు సమాధి సిద్ధము చేస్తాను అంటున్నాడు. చూడండి దేవుని వారలారా, సమాధి సిద్ధం చేస్తానంటున్నాడు. ఒక ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు సరిగ్గా పని చేయలేదనుకో నిన్ను ప్రోత్సాహపరుస్తారు. నీకు ఇంక్రిమెంట్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, నాయన పని చేయరా అంటారు. అంతేనండి? చంపేస్తారా? పని మనం ఆఫీసులో చేయకపోతే మనల్ని పీకేస్తారా, చంపేస్తారా? ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు, 4 సార్లు చెప్తారు. వాడు ఎన్నిసార్లు చెప్పినా పని సరిగ్గా చేయకుండా పనికి మనం వాడగా ఉన్నాడు అనుకోండి, ఒరే పంపించేయండి, విని బూస్టింగ్ ఆర్డర్ ఇచ్చేసి తీసేసి పంపించేస్తారు. అంటే తీసేస్తారు తప్ప చంపేయరు. ఒక భర్త సరిగ్గా పని చేయట్లేదు అనుకోండి, ఇంట్లో పని చేయట్లేదు, భార్యకు బట్టలు పెట్టట్లేదు, అన్నం పెట్టట్లేదు, పిల్లలకు ఏమి సంపాదించడం లేదు, ఖాళీగా ఇంట్లో సోమరిపోతుగా ఉన్నాడు అనుకో, పని సరిగ్గా చేయకపోతే భార్య ఏం చేస్తుంది? చంపేస్తుందా, ప్రోత్సాహపరుస్తుందా? పనికి వెళ్ళండి, అన్నం కావాలి కదండి, బట్టలు కావాలి కదండి, వెళ్ళండి, ఉదయాన్నే పనికి అందరూ పని చేస్తున్నారు, మీరు వెళ్ళండి అంటుందండి. ఆలోచించండి దేవుని పిల్లలారా, పనికి వెళ్ళమని ప్రోత్సాహపరుస్తుంది తప్ప చంపదు. ఒక ఆఫీసులో పని చేయకపోతే తీసేస్తారు, చంపరు. ఇంట్లో పని చేయకపోతే భార్య ప్రోత్సాహపరుస్తుంది, ఎంకరేజ్ చేస్తారు తప్ప చంపదు. కానీ దేవుడి దగ్గరికి రాగానే, దేవుడి పని నువ్వు చేయకపోతే, పనికి మాలిన వాడవుగా, పనికి మాలిన దానంగా నువ్వు మారిపోతే, ఆయన పని చేయకుండా దేవుడు నిన్ను ప్రోత్సాహపరచడమో లేకుంటే పనిలోంచి తీసివేయడమో కాదు. ఏం చేస్తానంటున్నాడు? నీవు పనికి మాలిన వాడవు గనక నీకు నేను దేని సిద్ధపరుస్తానంటున్నాడు? చంపి పడేస్తానురా నిన్ను, సమాధి సిద్ధం చేశానురా నీకు, పడుకోబెడతాను నేను సమాధిలో అంటాను. చూడండి దేవుడిని పిల్లలారా, ఎన్ని మాటలు చెబుతున్నాడంటే పని ఎంత ప్రాముఖ్యమైనదో మీరు ఆలోచించండి. అందుకే అంటున్నాడు ఎఫెసీ పత్రిక 2:10 ఏమన్నాడు? మరియు వాటి యందు మనం నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు నిర్మింపబడిన వారమే. ఆయన చేసిన పని అయి నువ్వు పుట్టింది నా పని కోసం, నువ్వు పుట్టింది పని కోసం, అందుకే సమస్తాన్ని ఇచ్చాను, చెయ్యి పని అంటున్నాడు దేవుడు. నా పిల్లలారా, ఏమండి, పని ఉన్నదనే సంగతి తెలియని అన్యజనులు అలా చచ్చిపోతున్నారు. పని ఉన్నదని తెలియక క్రైస్తవులు చాలామంది ఇలాగపోతున్నారు. 125 కోట్ల మంది ఆర్సీఎం వారికి అసలు సొంత క్రియలు తప్ప సత్క్రియలు లేకుండా పోయే వాళ్ళకి, సర్వీస్ తప్ప సత్క్రియలు లేకుండా పోయే వాళ్ళ జీవితంలో వారు ఇలా నిర్వీర్యమైపోయారు. మరి పని తెలిసి కూడా పని చేయకుండా వెళ్ళిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అప్పుడు పని తెలిసి పనికి మాలిన వాడగా మారిపోతే దేవుడు మన కోసం సమాధి సిద్ధపరుస్తానంటాడు. చెప్పండి పిల్లలారా, పని చేయకుండా పనికి మాలిన మారముగా మారిపోయి, పలికి మాలిన వారంగా మారిపోయి పరలోకాన్ని పోగొట్టుకొని దేవుడిచ్చిన సమాధి నిత్యాగ్ని గుండానికి దిగజారుదామా? దేవుడిచ్చిన పనిని బాగా చేసి పరలోకానికి వెళ్ళిపోదామా? చెప్పండి. ఇంతవరకు మనకు కూడా మన తల్లిదండ్రులు పుట్టిన తర్వాత దేవుడు పని ఉన్నదన్న సంగతి, ఆయన పని కోసమే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడం కోసం మనం వచ్చామన్న సంగతి మనకు చెప్పలేదు. అందుకే మనం ఎలా మారిపోయాం? మనం కూడా ఏదో డాక్టర్ అవుదామో, కళామతల్లో లేకపోతే చదువుల తల్లో ఏదో ఒక తల్లిని కౌగిలించుకున్నాం పిల్లరా. కానీ ఇన్నాటికి అదృష్టవశాత్తు మనకు దేవుడు పని కోసం మనం పుట్టామన్న సంగతి మనకు అర్థమైపోయింది. కనీసం ఇదిగో మనం దేవుడి కోసం బ్రతుకుదాం. మనకు పుట్టిన పిల్లలకు కూడా, నాయనా నువ్వు పుట్టింది దేవుడి కోసం, నాయనా నువ్వు చేయవలసింది దేవుడి పని, నాయనా దేవుడి పని చేయకుండా పనికి మాలిన మారిపోతే నేను నీకు ఆస్తిలో భాగం ఇస్తానేమో కానీ, నేను కాస్త అన్నం మెతుకులు నీకు పడేస్తానేమో, బట్టలు ఇస్తానేమో కానీ, మన కన్న తండ్రి మాత్రం నాలాగా రాజీ పడేవాడు కాదు నాయన. అలా ఒకవేళ అలాగనుకుంటామేమో, కనికరిస్తాడు దేవుడు కాళ్ళు పట్టుకుంటే కనికరించడా? నరకాన్ని ఎందుకు పంపిస్తాడండి అనే తప్పుడు బోధలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగనుకుంటామని దేవుడు ముందే రాయిస్తున్నాడు. నీవు పనికి మాలిన వాడవైపోతే నీకు దేని సిద్ధపరుస్తానంటున్నాడు? సమాధి. ఈ లోకంలో సమాధి, చచ్చిన తర్వాత మరో లోకంలో నిత్యాగ్ని దండన. కాబట్టి పిల్లలారా, అందుకే ఈ పరిస్థితి మనకు రాకూడదని చెప్పే దేవుడు తనలో ఎన్నో మంచి గుణాలు ఉన్నప్పటికీ, నేను ఒక పనివాడను నాయనా, పని చేశాను నాయనా అని పనివాడుగా పరిచయం చేసుకున్నాడు. యేసుక్రీస్తు, నువ్వు నన్ను ఏ పని కోసం పంపావో ఆ పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను తండ్రి. అపోస్తలుడైన పౌలు, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు
కడముటి పని చేశాను నాయన, తల్లిదండ్రులు చెప్పకపోయినా మధ్యలో నీ కుమారుని పంపించి కింద పడిపోయి గుర్రం మీద నుంచి తెలియచేయడం వల్ల పని తెలిసింది, ఆ నిజాలకు ప్రకటించాను తండ్రి అని ఆయన అలాగా క్రీస్తు పాదాల చెంత ప్రాణాలు విడిచిపెట్టాడు. దేవుడిన పిల్లలారా, మరి ఇది తెలిసిన తర్వాత మనం కూడా ఏం చేయాలి? పని చేసి ఆయుష్కాలాన్ని ముగించాలి. పని చేసి ఆయుష్కాలాన్ని ముగించాలి. మనం చేస్తూ మనకు పుట్టిన బిడ్డలు కూడా, అమ్మా నువ్వు పుట్టింది దేవుడి పని కోసం తల్లి, బాబు నువ్వు పుట్టింది దేవుడి పని కోసం నాయన, దయచేసి అందచందాల కోసమో లేకపోతే ఐశ్వర్యం కోసం ప్రాకులాడద్దు తల్లి, ఉరిపోసుకోవద్దు తల్లి, వాటి కోసం వెళ్ళదు తల్లి అని చిన్నతనం నుంచి పిల్లలకు చెబుదాం. దేవుడిన పిల్లరా, ఒకవేళ ఈ సంగతి నీకు తెలిసేటప్పటికి, ఈ మెసేజ్ నువ్వు వినేటప్పటికి నీకు తెలియకపోవడం పిల్లలు చేతికి ఎదుగొచ్చారా, ఈ ఎంగేజ్లోకి వచ్చేసారా, వారిని కూర్చొని బ్రతిమలాల్లో భంగపాడు విషయం చెప్పండి, వారికి అర్థం చేయించండి. పిల్లరా, తల్లిదండ్రుల మాట పిల్లలు అందరూ వినకపోయినా కనీసం వినేవాళ్ళు కొందరైనా ఉంటారు. కనీసం కొందరినైనా దేవుడి పనిలోకి నడిపించుకున్నాం, దేవుడి ఆశలో నెరవేర్దాం, సమాధిని తప్పించుకున్నాం, అగ్నిగుండం నుంచి తప్పించుకున్నాం. దేవుని పిల్లరా, దేవుడి సింహాసనం మీదికి ఆయన ఇచ్చిన పని చేసి ఆయన సింహాసనం మీదికి క్రీస్తుతో పాటు ఎగిసి ఏమండి మరి మహా వైభవంతో విజయోత్సవంతో దేవుని కుమారులంగా పుట్టిన మనం ఆ ఉన్నతమైన దేవుడి పక్కన కూర్చోవడానికి పనిచేసి ముగించి ఆయన అడుగుజాడలు నడిచి ముందుకు వెళ్ళిపోదాం. దేవుని పిల్లలారా, అట్టి ఉన్నతమైన పని చేసే ఆయురోగ్యాలని, మంచి మనస్సును, మరి మంచి ఆత్మీయ స్థితిని, పనిమంతులుగా పని చేయగలిగిన స్త్రీ పురుషులుగా దేవుడు మరి మరి మనల్ని అందరినీ కూడా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి దేవుడి మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకున్నాం. దయచేసి కళ్ళు మూసుకోండి. తండ్రి, మీ పిల్లలకు మీ మనస్సులో ఉన్న మాటలు చెప్పాం. విన్న పిల్లలు మీ మనసెరిగి ప్రవర్తించే బిడ్డలుగా మారటానికి సహాయము చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. Rega mare ne sa, sa ne la